పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30-31 చదువుదాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనిషి జీవితంలో మనుషులకు ఉండే వయసులో 3 దశలు చాలా ప్రాముఖ్యం. రెండవది యౌవన లేక కౌమార దశ. మూడవది వృద్ధాప్యం లేక వయస్కుల దశ, అడల్ట్. చిల్డ్రన్, యంగ్ అండ్ అడల్ట్. హల్లెలూయా. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన వయసు ఒకటి ఉంది. క్రైస్తువులలో బాల్య దశ ఒకటి ఉంది. శిశు అవస్థలో కొంతమంది ఉన్నారు, శిశు దశలో కొంతమంది ఉన్నారు, కొంతమంది యవ్వన దశలో ఉన్నారు, కొంచెం ఎదిగిన దశ, మిడిల్ క్లాస్ అన్నమాట. తక్కువ దశ వయస్కుల దశ, ఆత్మీయతలో వయస్సు వచ్చిన వారి దశ. హల్లెలూయా. ఆ కోణంలో గనుక ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందులో ఒకటి బాలురు. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఇక్కడ. వారు సొమ్మసిల్లుదురు, అలయుదురు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. చూడండి, పిల్లలు మనం ఎక్కడన్నా నడుచుకుంటే వెళ్తాం అనుకోండి, ఎక్కడికన్నా. మరి మీరే కూటానికి వచ్చారు, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళారు అనుకోండి, సిటీ వరకు. పిల్లలు ఉంటారు, ఎంతసేపు నడుస్తారు పిల్లలు? కొంచెం వెళ్ళగానే ఎత్తుకోమంటారు. ఎక్కువసేపు వాళ్ళు నడవలేరు పిల్లలు. వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళాలి, బుజ్జగించి తీసుకెళ్ళాలి, ఏదో ఆశ చూపెట్టి తీసుకెళ్ళాలి. లేకపోతే వాళ్ళ బరువు మనమే మొయ్యాలి, ఇక ఎత్తుకొని తీసుకెళ్ళాలి. ప్రయాణం అసౌకర్యకరంగా ఉంది అంటే పిల్లలు ఎక్కువ దూరం నడవలేరు. ఇంటికి వెళ్ళిపోదాం అంటారు, ఇంటికి వెళ్ళిపోతే చక్కగా ఆడుకోవచ్చు, హ్యాపీగా ఆడుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, ఏదో చూసుకోవచ్చు. అబ్బో మేము రాలేమంటారు వాళ్ళు. ఆత్మీయ జీవితంలో ఈ బాల్య దశలో ఉండేవాళ్ళ పరిస్థితి అంతే. ఎక్కువసేపు నడవలేరు వీళ్ళు. వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళాలి, బుజ్జగించాలి, వాళ్ళకి బాగా ముద్దు చేయాలి వీళ్ళు కదా. అలుగుతారు వీళ్ళు ఎక్కువ. బరువు బాధ్యతలే ఉండవు. సొంతంగా దేవుని కొరకు చేయగలిగింది ఏం లేదు. ఎవరో పిలిస్తే వెళ్తారు. అక్క కూటానికి వస్తావా అంటే వెళ్దామా, సరే పద. మీరు ఎందుకు రాలేదంటే పక్కింటి అక్క వెళ్ళలేదు కదా, ఆడ వెళ్ళకపోతే. పుష్యింగ్ ఉండాలి కొంతమందికి, ఎత్తుకొని తీసుకెళ్ళాలి. అలసిపోతారు వీళ్ళు. ఆత్మీయ జీవితంలో అలసట, ఎక్కువ సమయం తట్టుకోలేరు. ఎంజాయింగ్గా లేదనుకోండి, ఆసక్తికరంగా, ఎంజాయింగ్గా, ఎంటర్టైన్మెంట్గా, వినోదాస్పదంగా పిట్టకథలు, కట్టుకథలు, డ్యాన్సులు, ఆటపాటలు, ఈ అల్లరి చిల్లరి గేమ్, ఇవన్నీ పిల్లలు ఏమి ఇష్టపడతారు చెప్పండి? అయ్యే కదా ఇష్టపడతారు. సీరియస్గా కూర్చొని సీరియస్గా మెసేజ్ చెప్తే నిద్రపోతారు పిల్లలు, వెళ్ళిపోతారు, బయటకు ఆడుకుంటారు. చాలామంది ఆత్మీయతలు కూడా ఇలాగే ఉన్నారు. అది నేను చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఒక గంభీరమైన వాతావరణానికి అలవాటు పడలేరు వీళ్ళు. ఒక గంభీరమైన ఆరాధన, ఒక గంభీరమైన ప్రార్థన, గంభీరమైన వాక్యం,
ఇటువంటి యాక్టివిటీస్కి అలవాటు పడలేరు. సరదాలు కావాలి, సరదాగా ఉండాలి, జోక్స్గా ఉండాలి, సిల్లీగా ఉండాలి, హాస్యాస్పదంగా ఉండాలి, నవ్వులాటగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ ఆత్మీయ జీవితంలోనంట సొమ్మసిల్లిపోతారంట. మా వాళ్ళు కదా, కొంచెం దూరం వెళ్ళగానే ఇంక ఎత్తుకోవాలి వీళ్ళని. ఎక్కువసేపు ఆత్మీయ ప్రయాణములో సాగలేరు వీళ్ళంతా. ఎదగని క్రైస్తవుల పరిస్థితి ఇది. ఇక రెండో దశకు వచ్చేసరికి యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఆత్మీయతలో మధ్య వయసులో ఉన్నవాళ్ళు, మధ్య దశలో ఉన్నవాళ్ళు, అంటే బాల్య దశను క్రాస్ చేసిన వాళ్ళు, యవనస్తుల పరిస్థితి చూడండి. వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉండాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. యవనస్తుల పాటలు ఏంటి? లైఫ్లో సెటిల్. నా కాలేజ్ అండి, నేను పాస్ అవుతాను లేదా ప్రార్థన చేయండి, నాకు జాబ్ వచ్చిన లేదా ప్రార్థన చేయండి, పెళ్ళి అవుతా లేదా ప్రార్థన చేయండి, సెటిల్ అవుతా లేదా ప్రార్థన చేయండి, వీసా అవుతా లేదా ప్రార్థన చేయండి. ఇవే 24 గంటలు. ఆత్మీయ జీవితంలో కూడా ఈ యవ్వన ప్రాయం చూడండి, ఇంచుమించు టీనేజ్ దగ్గర స్టార్ట్ అవుద్ది. టీనేజ్ నుంచి 13 నుంచి 19 వరకు టీనేజ్. చాలా ఘోరమైన ఏజ్ అదే. అది దాటితే ఒక అందుకు పర్లేదు, కానీ ఈ టీనేజ్లో మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటారు. ఫస్ట్ ఒకటి, మేము చిన్నవాళ్ళం కాదు, చాలా పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటారు. మీసాలు వచ్చేలో తెలియదు, కానీ అది గీకి ఇలా సెట్ చేసుకుంటారు. అక్కడ అలాగుంటాయి, అంతే ఉన్నాయి. నాకు పోజు రాదు సరిగ్గా కూరుతుగా, అది గీకి రప్పిస్తారు. మళ్ళీ ఇంత పిల్లలు ఎంత మీసాలు గడ్డాల్చుకుంటారు, బుర్ర ఏం లేదు, మళ్ళీ ఖాళీ. ఆ లోపల అంతా గడ్డి ఉంటుంది. అలాగా స్టఫ్ డాల్స్ ఉంటాయి చూసారు, బొమ్మల్లో కాటన్ గుడ్డలు కుక్కి పెడతారు, ఇంత లోపల పడుతుంది అది. అలాంటి వాళ్ళు బుర్ర అంతా అంతే. వీళ్ళు ఏది చూస్తే అది అయిపోవాలని చూస్తారు, ఏది చూస్తే అది కావాలని చూస్తారు. ఫోన్ అయినా, అది కార్ అయినా, అది బండి అయినా, అది ఇదైనా, అదైనా, ఆ డ్రెస్ అయినా, జీన్స్ అయినా, వాచ్ అయినా, ఏదైనా, ఈ స్టైల్ అయినా, అదే కోడి బొచ్చులా లేస్తుందా, ఎలాగైనా సరే అది అంతే, అది కావాలి ఇప్పుడు, అంతే. అది చాలా మేము పెద్దోళ్ళం అయిపోయాం, ఇప్పుడు చిన్నపిల్లం కాదు మేము అనే ఫీలింగ్లో ఉంటారు. ఇది ఎదిగింది లేదు వీళ్ళు. ఆ వయసులో వాళ్ళకి ఏం కావాలో అది వెంటనే ఇవ్వకపోతే ఇక వాళ్ళ జీవితం మీద విరక్తి చెందుతారు. వాళ్ళు చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. సంతోషకరమైన విషయానికి చాలా తొందరగా సంతోషపడిపోతారు. బాధపడేదైతే తొందరగా బాధపడిపోయి జీవితమే దరిద్రం, చచ్చిపోవడం మంచిది అనుకునే వయసు అనమాట. అది 13 నుంచి 19. ఇలా చక్కగా అలా జాగ్రత్తగా తీసుకుని రావాలి. వీళ్ళని వెళ్ళిపోతారు, ఇంట్లోంచి ఉండరు. ఏదో సినిమాలు చూస్తారు, అలా బయటకు వెళ్ళిపోయి అలా చాలా పెద్దోళ్ళు అయిపోయి వచ్చారు. తర్వాత 20 ఏళ్ళకి అలాగ వస్తామని వెళ్ళిపోతారు వీళ్ళు బయటికి, ఇల్లు వదిలేసి. సాయంత్రం పూట మళ్ళీ రే తన్నం తిందురా అనే పిలవడానికి అమ్మ ఉండదు. మళ్ళీ అప్పుడు తెలుస్తుంది అక్కడ. కడుపు నిండిన తర్వాత అలాంటి ఆలోచనలు వస్తాయి. వెళ్ళిపోయినా, బతకలేనా, పెద్ద పని చేసుకుని రాలేనా, నేను 20 ఏళ్ళ తర్వాత బయట పెద్దోడిని అయిపోయి కనపడి వస్తాను అనుకుంటారు. ఆ ఏజ్ అంతే. అది డొక్క మాడిన తర్వాత తెలుస్తుంది మ్యాటర్ అంతా. అన్నీ చేసేస్తాం అనుకుంటారు. ఏముంది, ఇక్కడ పని చేసుకోలేనా, ఎక్కడ పని చేసుకోలేనా, ఇక్కడ పని చేసుకోలేనా, అక్కడ మెకానిక్ స్కూల్ తిప్పలేనా, అక్కడ లారీ దగ్గర క్లీనర్గా బతకలేనా, చేసుకోలేనా అని వెళ్ళిపోతారు. మ్యాటర్ తెలిసింది ఏంటంటే ఇంట్లో కొట్టిందంతా అక్కడ కొట్టింది ఎక్కువ ఉంటుంది కదా. ఇంట్లో తన్నిన దానికంటే ఇంట్లో తన్నినా దగ్గర తీసుకొని బుజ్జగించి ఒరే నాన్న ఒరే బంగారం అంటారు, కానీ బయటికి వెళ్ళిపోతే అరే బంగారం ఒరే బుజ్జ అంటారా, చాలా బాగా అంటే మళ్ళీ అక్కడ 4 రోజులు అడుక్కు తిని ఎక్కడ వేరే హోటల్ దగ్గర కాఫీ కప్పులు కడగాలి. ఆ బతుకు అలా ఎందుకు చేసింది అంటే వాళ్ళకుండే మెంటాలిటీ అలా చేసింది వాళ్ళని. కష్టపడలేమా, పని చేయలేమా అనుకుంటాం. అదే పని కదా చెప్పలేదు, రే కాయగూరలు పట్టారా అన్నందుగా కోపం పెట్టి ఇటు బస్తా మోయిరా అదవా ఇంట్లో పడుకో కూర్చుని తింటున్నావు అన్నందుకే వెళ్ళిపెట్టి ఇటు. మరి అక్కడికి వెళ్ళి చేసిన పని ఏంటి? ఈ మోతలే మళ్ళీ
బాగా ఈగో ప్రాబ్లం ఉంటుంది యవన పిల్లలకి. కౌమార దశ, కిషోరం, కిషోరం అంటారు చూసారా, అప్పుడప్పుడు అలాగ లేతగా లోకం తెలుస్తూ ఉంటుంది వీళ్ళకి. యవన ప్రాయం ఆత్మీయ జీవితంలో కూడా ఇంతే. చాలామంది, కొందరికి ఈగో ప్రాబ్లం ఉంటుంది. బరువు బాధ్యతలు ఇస్తే ఒప్పుకోలేరు. ఫ్రీడమ్ కావాలి, ప్రైవసీ కావాలి. మమ్మల్ని అడగకూడదు, మేము లేట్గా వచ్చి మమ్మల్ని అడగకూడదు, మేము రాము పూట చర్చికి, అడగకూడదు మమ్మల్ని. ఎందుకు రాలని అనకూడదు, ప్రార్థన చేసుకున్నారు లేదా అని అడగకూడదు. మేము బోల్ పనులు ఉంటాయి మాకు, బోర్ కొడుతుంది మాకు, చర్చిలో బోర్ అవుతారు వీళ్ళంతా. ఆత్మీయ జీవితంలో కొందరు ఇలాంటి వాళ్ళు, బైబిల్ చెప్తుంది, తొట్టిల్లుదురు, తప్పక తొట్టిల్లుతారు. వీళ్ళు స్పీడ్గా వెళ్ళి పరిగెడతారు కదా, స్పీడ్గా వెళ్ళిపోయి కుదరతారు కదా కొత్త బండి. స్పీడ్ ఒక్కటే తెలుసు, కంట్రోల్ తెలియదు కదా జీవితానికి. ఎక్సైటింగ్ స్పీడు, అక్కడ ఆడపిల్లలు ఉన్నాను కూడా పోజు కొట్టాలి, అక్కడ దడేలు గుద్దేస్తే అయిపోయింది, పోజు అంతా పోయి కాళ్ళు చేయి ఇరిగి ఉంటుంది, తలకాయ పగిలిపోయి ఉంటుంది. కొందరు అంతే, చాలా తొందరగా నిర్ణయాలు తీసుకొని అక్కడే బోల్తా పడి చూస్తే ఏముండదు ఇక. అందులో విచిత్రం ఏంటో చెప్పనా, వీళ్ళు చేసిన దానికి వీళ్ళే పాడైంది కాకుండా అందరి మీద నిందేస్తారు. అమ్మ చేయబట్టి ఎలాగైంది, నాన్న చేయబట్టి ఎలాగైంది, వాళ్ళు చేయబట్టి ఎలాగైంది, వీళ్ళు చేయబట్టి ఎలాగైంది, వీళ్ళు బట్టి ఎలాగైంది, వీళ్ళు మాత్రం చేసినంత కరెక్ట్ అనంట. ఇది చేసినంత కరెక్టే అనుకుంటారు వీళ్ళు. ఈ దశలో ఉన్న వాళ్ళు తొందరగా తొట్టిల్లిపోతారు. ప్రతిదానికి చక్కగా చాలా అనవసరంగా ఓవర్ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సేవ ప్రసంగం వినగానే సేవ చేస్తాననిపిస్తుంది. 2 రోజుల తర్వాత అడగండి, సేవ ప్రార్థన చేస్తున్నాను అన్న, మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేయాలట. ఆ మహానుభావుడు సేవకు రావడానికి మేము ప్రార్థన చేయాలి. ప్రవ్వా ఆడు లేకపోతే బతుకు చాలా కష్టంగా ఉంది నాయన, ఆడు మన సెట్ అయినా మా అర్పించు తండ్రి, నువ్వే రప్పించబుల్ ప్రభు అంటాడు. ఫీలు ప్రార్థన చేయండి అట. అరే అమ్మో, నువ్వు చేసుకుంటావా, మేం చేయాలి ప్రార్థన? చర్చికి రా బాబు అంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారు, వస్తాను ఏదో ఒక రోజు. అమ్మా ఇది చేయడు, నేను చేసుకోవాలి. మా తెప్పలు అవన్నీ ఏమనుకుంటున్నారు అసలు? ఘోరం. సరే, వీళ్ళు కొంతమంది వాక్యం విని ఆ పూట చాలా సంతోషంగా రియాక్ట్ అవుతారు. నేను అందుకే జనరల్గా వాక్యం చెప్పిన తర్వాత ఎక్కువ శాతం ఆల్టర్ కాలింగ్ ఇవ్వను నేను. నాకు ఎందుకో అలవాటు లేదు, తప్పని కాదు, కానీ నాకైతే అంతగా అలవాటు అవ్వలేదు. అది ఇవ్వాలి, నాకు అలవాటు అవ్వలేదు. ఎందుకంటే ఈ వాక్యం చెప్పిన తర్వాత ఆ మోటివేషన్ అలా ఉంటుందిలేండి, తప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా. వాక్యం అయిపోయేటప్పటికి మనలో ఆ జోషు, ఆ ఉత్సాహం కొంచెం వేరుగా ఉంటుంది, మంట, ఆ ఫైర్ ఆ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది బాప్తిని తీసుకుంటారు, చెయ్యత్తాను తుక్కు జై 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 అమ్మో లేస్తారు, అమ్మా ఈ ఫోటోలు తెస్తాం. ఇక మంచి కార్యం అయింది ఈరోజు అని. సార్ తెల్లని బాప్తీసం అంటే చేతులు ఎత్తేస్తారు, 4 రోజుల తర్వాత బాప్తీసం అయితే ఈ ఇక్కడ చేతులు ఎత్తిన 50 మందిని 4 రోజుల తర్వాత బాప్తీసం అని చెప్తాం. అర్థమైందా? 4 రోజుల తర్వాత మనల్ని కాంటాక్ట్ చేయండి, ఆ 50 మందిలో 5గురే మిగులుతారు. అర్థమైందా? అంటే మిగిలిన 45 మంది ఏమయ్యారు? మంట. కొంతమందికి ఆ మోటివేషన్ ఉంటేనే, ఆ పుషింగ్ ఉంటేనే మాటలకి మోటివేట్ అవుతారు వాళ్ళంతాను. మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, తెలుసు కదా, ఈ మధ్య తెలుసది లేదా? ఎప్పుడు బిజినెస్ భరించగా నడతలేదు అనుకో, ఆ మోటివేషనల్ స్పీకర్స్ మెసేజ్లు వినండి ఒకసారి యూట్యూబ్లో. అంటే వాకింగ్ కాదు, మామూలుగా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు బిజినెస్ చేయగలవు, నువ్వు చేయగలవు, కమాన్, 100 కాదు 10 రూపాయలతో నేను చేయగలవు, నేను చెప్తున్నాను కదా నువ్వు చేయగలవు, ఇదిగో ఫలానా వాడు 10 రూపాయలతో కోటీశ్వరుడు, ఇదిగో ఫలానా వాడు ఏం లేకుండా రూపాయలతో కోటి, ఇలాగ ఎలా చెప్తారంటే 10 రూపాయలు ఉంటే చాలు కోటీశ్వరుడు అనుకుంటాడు అక్కడంతే ఆ పూటకి. వీళ్ళని మోటివేషనల్ స్పీకర్స్ అంటారు. వీళ్ళని ఆ
పుషింగ్ ఉంటుంది, ఆ వాయిస్లో ఆ పవర్ ఉంటుంది చెప్పడంలో. అదే మాట ఇప్పుడు 10 రూపాయలతో కూడా చేయొచ్చండి అంటే ఎవడంటాడు చెప్పు? ఎవడంటాడు? ఎలా చెప్పాడా అనుకుని వెళ్ళిపోతారు చిరాకు పడి. వాయిస్లో దాన్ని ఏమంటారు, దాన్ని అర్థం కావట్లేదు నాకు. మనకి ఈ బైబిల్ ప్రకారంగా కూడా బైబిల్ కాలేజ్లో హోమిలెటిక్స్ అంటారు తెలుసా? హోమిలెటిక్స్ ప్రసంగ శాస్త్రం అంటారు. ఏ ప్రసంగం ఎలా చేయాలి, ఏ వాయిస్తో చేయాలి, ఏ శైలిలో చేయాలి, దానికి ఒక శాస్త్రం ఉంది. మేము చదవలేదులేండి శాస్త్రం, అదంతా ఏసై శాస్త్రం. స్తోత్రం చెప్పండి గట్టుకు. పరిశుద్ధాత్మ శాస్త్రమే మాకు, కానీ జనరల్గా ఉంటాయి. చదువు రాని వాళ్ళకి ఎలా చెప్పాలి, చదువుకున్న వాళ్ళకి ఎలా చెప్పాలి, బైబిల్ తెలిసిన వాళ్ళకి ఎలా చెప్పాలి, తెలియని వాళ్ళకి ఎలా చెప్పాలి, బైబిల్లో ఎన్ని రకాలుగా ప్రసంగాలు తయారు చేయాలి, ఈ ప్రసంగ శాస్త్రం ఒకటి ఉంది. వామ్మో, మార్మల్స్ పొందడానికి చదవడం కాకుండా దానికోసం ఎక్స్ట్రా మళ్ళీ. సరే ఉండాలి లేదు కొంతమంది కాదు, ఆ మాత్రం తెలిసి ఉండాలి. ఎవరికి ఏం చెప్పాలో కూడా తెలియదు కదా కొంత. లేకపోతే పాపం పూరి గుడిసెలున్న దగ్గర సూటు బూట్లో దిగుతారు వీళ్ళంతా, మామూలు కాదు వీళ్ళంతా. ప్రసంగ శాస్త్రంలో డ్రెస్సింగ్ కూడా ఉంటుంది, అందులో చెప్తారు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్ వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోటివేషనల్ స్పీకర్స్ లాగా ప్రసంగం చేసినప్పుడు ఆ పూట జోష్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు చేతులు ఎత్తేస్తారు. నేను అందుకే వెంటనే చేతులు ఎత్తేసి ఇప్పుడు తెల్లారి బాప్తీసం అనడానికి ఇష్టపడను. నేను నెల రోజుల తర్వాత అడిగి చూడండి, అదే మంట వాళ్ళే ఆ నిర్ణయం పట్టుకున్నారు అనుకోండి. ఆ నెల రోజులు కూడా ఎందుకు అంటే, వాళ్ళకి వచ్చిన ఆ తీర్మానం ఏం చేయాలి, పాస్టర్ గారిని విసిగించాలి. అయ్యగారు నెల రోజులు, అయ్యగారు నాకు ఇప్పుడే ఇచ్చేయండి, అయ్యగారు నెల సరే అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అయ్యగారు నాకు మనసులో ఆగట్లేదు, అయ్యగారు అనేటోళ్ళు ఉన్నారా ఎవరన్నా? అబ్బే, ఒక మంచి మాట ఉంటుంది, చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనంలో, రాళ్ల మధ్యలో పడిన విత్తనాలు లాంటి వాళ్ళు అన్నమాట. లూకాసు వార్త 8:13. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. అది నా చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నేలలన్నీ హృదయాలు, యేసు ప్రభు చెప్పాడు కదా, నేలలన్నీ హృదయాలు, విత్తనాలన్నీ వాక్యాలు. నేలలన్నీ త్రోవ పడిన త్రోవ పక్కన ఉన్న నేల, రాళ్ల మధ్యలో ఉండే నేల, ముళ్ళ తుప్పల మధ్యలో ఉండే నేల, మంచి నేల. ఈ నేలలన్నీ అలాంటి దేనికి గుర్తు అంటే హృదయానికి గుర్తు. విత్తువాడు విత్తనాలు విత్తుతున్నాడు. విత్తనాలు దేనికి గుర్తు అని చెప్పే ప్రభు? దేవుని వాక్యానికి గుర్తు. విత్తువాడు సేవకునికి గుర్తు. వాక్యాలు విత్తుతున్నప్పుడు ఎలాంటి హృదయాలు ఉన్నాయో చెప్తా వస్తున్నాడు. అందులో రాతి నేల, కింద నేల ఉంది, పైన ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి. విత్తనాలు మొత్తం మీద ఆ సందులో ఈ సందులో పడి కింద పడింది, మట్టిలోకి వెళ్ళింది, మొత్తం మీద చక్కగా లేత మొక్కట బయటకు వస్తుందనేసరికి ఆ రాళ్ళు దాన్ని అణిచేస్తున్నాయి. ఆ రాళ్ళను చీల్చుకుని వెళ్ళే అంత ఓపిక ఆ లేత మొక్కకి లేదు. ఉండాలి అంటే ఏం జరగాలి తెలుసా? వేరు బండను కూడా పగలగొట్టి చీల్చి బయటకు రాగలిగే కెపాసిటీ మొక్కకు చెట్టుకుంటుంది. కానీ ఆ పవర్ ఎప్పుడు వస్తుందంటే వేరు చాలా లోతుకెళ్ళినప్పుడు వస్తుంది. హల్లెలూయా. విత్తనం బయటికి ముందు వస్తుందా, కిందకి ముందు వెళ్తుందా? కిందకే ముందు వెళ్తుంది. వాక్యం మనం బయట ప్రభావం చూపించిన దానికంటే మన లోపల ప్రభావం చూపించిందే చాలా అవసరం ఇక్కడ. విత్తనాలు వేర్లు లోపల, బయట ఎంత మనకి మన హావభావాలు ఎంత మారినాయో అనవసరం, లోపల ఎంత కార్యం జరుగుతుందని చాలా అవసరం అక్కడ. ఇంటర్నల్గా
లోపల ఎలాగ వాక్యం తినేస్తుందన్నమాట. అలా తినేయాలన్నమాట. మళ్ళీ ఇంటి కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తున్నట్టు లోపల ఆ దేవుని మందిరం కొరకున్న రోషము తినేస్తుంది యేసయ్యని. లేకపోతే అంత శాంతమూర్తి కొరడలు పట్టుకుని వెళ్ళడం ఏంటి లోపలికి? అంతే కదా. ఏంటిది? ప్రార్థన మందిరం ఇది, దేవుని మందిరం ఇది, దేవుని సన్నిధి ఉండాల్సిన మందిరం ఇది, దేవుని దగ్గరకు వచ్చినట్టు భయపడుతూ రావాల్సిన మందిరం ఇది. ఇది దొంగల గుహలుగా చేసి దీన్ని బిజినెస్ చేసుకొని, వ్యాపారంగా చేసుకొని, దొంగల గుహగా చేసుకొని, దొంగలు వచ్చి తలదాచుకునేలాగా ప్రతి అడ్డమైన కార్యక్రమం చేసి దేవుణ్ణి ఆశ్రయించడం అన్నట్టుగా వాడుకుంటున్నారంట. దొంగల గుహ అంటే ఏంటి? దొంగలు తలదాచుకోవటానికి ఆసరాగా మారింది. చూసారా? పాత నిబంధనలో ఎవడు ఏది చేసినా, ఎవడ అడ్డమైన పనులు చేసినా, ఏది చేసినా వెంటనే వచ్చి ఏమంటారు, బలిపెట్టెల కొమ్ములను ఆశ్రయించడం కానీ, ఆశ్రయ పొరలను ఆశ్రయించడం కానీ, ప్రధాన యాజకుని ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. మొత్తం దేనికి వాడుకున్నారు దాన్ని? ఇప్పుడు మనకున్న చట్టాలు అంతే కదా. పేదోడికి అనుకూలంగా తక్కువ, దొంగలకి అనుకూలంగా ఎక్కువ అయిపోయింది కదా. దాని లుసుగులన్నీ చూసుకొని ఏ కోణం, అందుకే లాయర్ని ఎందుకు ఆశ్రయిస్తారంటే ఏ కోణంలోంచి బయటపడవచ్చు చెప్పండి. ఇది ఈ ఏదో పనే చేశా, దీన్ని ఎలా సమర్థించాలో చెప్పండి అంటే వాడు ఐడియా ఇస్తాడు. దీని ఫలానా కోణంలో అయితే వాదించి ఇది కరెక్టే చేశాను అనేలాగా చేయొచ్చు. ఏ సెక్షన్ అయినా, మర్డర్ అయినా సరే, అది ఆత్మరక్షణ కొరకైతే మళ్ళీ సెక్షన్ తగ్గిపోద్ది మళ్ళీ. అవునా కదా? మర్డరే. కానీ లాయర్ ఎలా వాదిస్తాడంటే, లేదు సార్, అతడే వచ్చి పడవబోయాడు, ఇంకేం చేస్తాడండి పాపం, పిల్లలు ఉన్నవాడు సడన్గా కొట్టి చచ్చిపోయాడు అంటే ఓకే, కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట. అర్థమైందా? చచ్చినోడు సావడం న్యాయమే, వాడు చంపడం న్యాయమే అని బయటకు వస్తుంది. చూసారు? అంటే ఈ పాపం ఈ చట్టాలన్నీ ఎందుకు వచ్చినాయి? అనుకోకుండా అలాంటి నిజంగా ఆత్మరక్షణ కోసం చంపినోడికి అనుకూలంగా ఉండాలని. కానీ దాన్ని ఎవరు వాడుకుంటున్నారు? నిజంగా చంపినోడే వాడేసుకుంటున్నాడు. అలాగా దేవుని ఆలయాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ఆ కాలంలో ఎవరు వాడుకునే ఉంటున్నారంట? దొంగలు, వ్యాపారవేత్తలు, బిజినెస్ గాళ్ళు, వీళ్ళందరూ వాడుకుంటుంటే అది యేసయ్యకి భరించలేకపోతున్నాడు అదంతా. ఎలాగైనా సరే ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరచాలనే ఆశ ఆయన భక్షించిందంటండి. కానీ జాగ్రత్తగా చూస్తే కీర్తన గ్రంథంలోని ఒక ప్రవచనం నెరవేరిపోద్ది. అంతే కదా? కీర్తన గ్రంథంలో ఏముంది? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించినదని కీర్తనకారుడు పాడిన ఆ ప్రవచనం నెరవేరాలి అని యేసు ప్రభువుకి ఆ రోజు రోషం వచ్చింది. మ్యాటర్ ఏంటి అంటే, ఒక వాక్యాన్ని నెరవేర్చడం కొరకైన రోషం అది. హల్లెలూయా. దేని కొరకు రోషం? ఒక వాక్యాన్ని నెరవేర్చడం కొరకైన రోషం. అంటే వాక్యము లోపల ఎంత నాటుకుపోయింది అంటే ఉండలేకపోతున్నాను అని అర్థం. రాజైన యెరోబాము బేతేలులోను దానిలోను దూడ నిలబెట్టాడు. ఒక మీకాయా అనే ఒక ప్రవక్త వచ్చి బలిపీఠం దగ్గర నిలబడి ప్రవచనం చెప్తాడు, ఇదిగో నువ్వు నాశనం అయిపోతావు, చచ్చిపోతావు, దేవుడు నిన్ను చంపుతాడు, ఇదిగో దేవుని బలిపీఠం మీద కాలుతున్న ఈ బుగ్మని కింద పడతాడు చూడు జల్లెడలోంచి, ఇదే దానికి గుర్తు అన్నారు కానీ బుగ్గి కింద పడుతుంది. ఆ రాజు కోపడతాడు, యెరోబా చంపండి రా వీడిని అంటే, అప్పుడు మీకాయ అంటాడు అన్నమాట, ఇదిగో నన్ను చంపమని చెయ్యి ఎండిపోద్ది. అక్కడ ప్రవచిస్తాడనమాట, నువ్వు కట్టిన ఈ దూడలు, ఈ బలిపీఠాలు, దేవతా స్తంభాలన్నీ పడగొట్టి ఆ యాజకులు ఆయా ప్రవక్తల్ని చంపి వాళ్ళ ఎముకలు కళేబరాలతో పాటు ఆ బలిపీఠాన్ని పాడు చేసి కాల్చేసే యోషియా అనే ఒక రాజు వస్తాడు, అప్పటి వరకు చూస్తూ ఉండు అని ప్రవచనం చెప్తాడు. ఆ ప్రవచనం చెప్పిన ఇంచుమించు 100 ఏళ్ళ తర్వాతే రాజు అయిన యోషియా వస్తాడు. నిజంగా వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న బలిపీఠాలన్నీ పడగొట్టి, దేవస్తంభాలన్నీ పడగొట్టి, అన్నీ పడగొట్టేసి మొత్తం సర్వనాశనం, వాళ్ళ యాజకుల్ని చంపి, వాళ్ళని కాల్చి, వాళ్ళ ఎముకలు కూడా ఆ బలిపీఠంతో కలిపి ఆ బూడిదలో కలిపి పారబోస్తూ ఉంటాడు. పరిశుద్ధుల సమాధులన్నీ సెక్యూర్ చేయడానికి తీస్తున్నప్పుడు ఒక ప్రవక్త సమాధి దొరుకుతుంది. ఇది ఎవరి ప్రవక్త సమాధి అని అడుగుతాడు. అప్పుడు అక్కడ అంటారు, అయ్యా మీ గురించి ప్రవచనం చెప్పినవాడు ఇతలే. షాక్.
నా గురించి చెప్పాడా, ఇలా చేస్తానని చెప్పాడా, ఇంకేమేం చెప్పాడు అంటే ఇంకా పలానా కూడా చెప్పాడు అని సరికి ఇంకే పలానా కూడా చేశాడు. చదివారు ఎప్పుడన్నా స్తోత్రం చెప్పండి ఒకసారి. దేన్ని బట్టి? అక్కడ మాట చదవండి, ఆ దేవుని ఆలయమును మరమ్మత్తు చేయిస్తాడు రాజైన యోషియా. మరమ్మత్తు చేస్తుండగా మరి యెరోబాము కాలం నుంచో ఏమో మరి ఇక దేవుని బైబిల్ చదవడమే మానేశారు. ఆ కాలంలో మానేస్తే బైబిల్ ఎక్కడుందో ఎవరికి తెలియదు, ధర్మశాస్త్రం ఎక్కడుందో ఎవరికి తెలియదు, మోషే ధర్మశాస్త్రం. ఆ మందిరం రిపేర్ చేస్తుంటే మరి ఏ చెత్తలో దొరికిందో, ఏ తుప్పట్టిన రాడ్లకి ప్లేట్ల కింద దొరికిందో, ఏ టేబుల్ కింద దొరికిందో, కానీ ధర్మశాస్త్ర గ్రంథం బయటపడింది. బయటపడిన తర్వాత అతను షాఫాను అని అతగిస్తాడు, ఇది బుక్ దొరికింది చూడండి అంటాడు. అతడు ఆ బుక్స్ ఇది ధర్మశాస్త్రం ఇది అని రాజు దగ్గర తీసుకెళ్తాడు. రాజుగారు ఇది మాకు బుక్ ఏదో దొరికిందండి. ఏం బుక్? ధర్మశాస్త్రం ఉంది, దీని మీద ఏమన్నా రాస్తుందండి. చదువుతాడు. షాఫాన్ ఎప్పుడైతే చదువుతాడో యోషియా వెంటనే బట్టలు చింపుకుంటాడంట అది విని. ఎందుకంటే అందులో రాస్తుంది, నువ్వు దేవతా స్తంభాలు నిలబెట్టకూడదు, నువ్వు ఉన్నత స్థలాలు పెట్టుకోకూడదు, నువ్వు దేవత బలిపీఠాలు కట్టకూడదు, నువ్వు విగ్రహాలు పెట్టుకో, ఇన్ని ఉన్నాయి లేదా ధర్మశాస్త్రంలో. అలా నువ్వు చేసిన ఎడ్ల నేను మందిరాన్ని విడిచిపెట్టేస్తా, అలా నువ్వు చేసిన ఎడ్ల నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, అలా నేను చేసిన ఎడ్ల మిమ్మల్ని శత్రువుగా అప్పగిస్తాను. ఇవన్నీ చదివి అందుకేనా వీళ్ళంతా ఇలా దిక్కుమాల బతుకుతున్నారు. అయ్యో 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 మా దేవుణ్ణి ఎంత బాధ పెట్టేసేమే అని బట్టలు చింపుకున్నాడంట. చదువుతారా మాట? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. 22:10 నుంచి చదవండి ఒకసారి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినగానే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? నిబంధన చేసుకున్నారంట దేవునితో. లోతుగా నాటుకుపోవడం అంటే ఇది. పై హంగులు మారడం కాదు, పైన జోష్ కాదు, యవ్వన ప్రాయము. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కొంతమంది పైనే ఎక్స్ట్రాలు ఎక్కువ ఉంటుంది. అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది చేద్దాం అని ఆపే చేద్దాంలే. లోపల ఎంతవరకు కార్యం జరిగింది? న్యాచురలేనా? జెన్యునేనా? జెన్యున్ అంటే నాణ్యమైనది, బ్రాండెడ్, ఒరిజినల్, సాలిడ్, అస్సలు సిసలైనది అని జెన్యున్ అంటే. క్రైస్తవులలో ఈ బాల్య దశలో ఉన్న వాళ్ళు అలసిపోతారు, ఎక్కువ దూరం సాగలేరు. యవ్వన ప్రాయంలో స్పీడ్ ఎక్కువైపోయి దేనికి దానికి గుద్దుకుని ఆగిపోతారు. అంతేకా జీవితంలో ఏంటది? వేరు లేనందున ఏం జరిగింది? శోధన కాలమందు తప్పిపోయిరి. ఎప్పుడు తప్పిపోయారు? శోధనలు వచ్చే వరకే ఆ స్పీడు. అందుకే ఏ ప్రసంగాలు వినడానికి ఇష్టపడతారు వీళ్ళు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమత్వం సాధ్యము అనే ప్రసంగాలు వింటే నేను నమ్ముతాను, ఏ కష్టాలు రావు, నేను నమ్ముతాను, ఏ బాధలు రావు, నేను నమ్ముతాను. కరోనా వచ్చింది అయితే మొహం చూడాలి వెళ్దా రాదనుకున్నామండి, వేసి రక్తం కూడా వేసుకున్నామండి, ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడు డైరెక్ట్గా కార్యం చేస్తాడు జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు మీకు ఎందుకు కావాలో తెలుసా? మీ మీద చేయి పెట్టి ప్రార్థన చేసి దెయ్యాలని రోగాలను వెలగొట్టడం కాదు, న్యాయమైన మార్గం ఏదో తెలియడానికి, నీతిగల మార్గం ఏదో తెలియటానికి, పరామర్శించడానికి, సూచనలు సలహాలు ఇవ్వటానికి. అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. మీ శరీరానికి అయితే కాపర్లం కాము, మీ ఆత్మలకే కాపరి. సేవకుడు ఎవరు? మీ శరీరం బాధ్యత మీరు చూసుకోండి. రోగమా, కష్టమా, తిండా, ఇదా, అదా ప్రార్థించండి. దేవుడు సమకూరుస్తాడు. అన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆయన కాళ్ళు పట్టుకొని సంపాదించడం నేర్చుకోండి. ఇక ఆత్మీయ జీవితం పరలోకం ఎలాగెళ్ళాలి అంటే మీ జీవితాలని సేవకుడి చేతిలో పెట్టడానికి జాగ్రత్తగా నడిపిస్తాడు. ఆత్మలకు కాపరి. నీ ఆత్మ జారిపోకుండా చూస్తాడు, ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. సరే, 2 దశలు అయిపోయినాయి కదా. 3వ దశ చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఒకటి బాల్య దశ. వీళ్ళు ఎక్కువసేపు నడవలేరు, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, సరదాలు ఉండాలి, జోకులు ఉండాలి, ఆటపాటలు ఉండాలి. కాసేపు ఆడి బోరు కొడితే వెళ్ళిపోతారు. అంతే, మామూలుగా ఉంటుంది వాళ్ళకి. ఏ ఫీలింగ్స్ ఉండవు. పిల్లలు కదా, పిల్లలకి బాధ్యత ఏమైనా ఉంటుందా?
పిల్లల్ని కూర్చోబెట్టి 50 లక్షలు అయిపోయినాయి కరోనా కేసులు ఎట్లా అంటే ఏమంటారు వాళ్ళు? వాళ్ళతో మాట్లాడే మాటలే ఇవి కాదు కదా. కొంతమందికి ఫీలింగ్స్ ఉండవు, ఆ బాధ్యత ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఏం మాట ఆ టాపిక్ అనే ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటో టాపిక్ మనకు సంబంధించింది కాదు. పుస్తకాలు, పెన్లు, బాళ్ళు, క్రికెట్ బ్యాటు, సైకిల్ ఇవన్నా అనుకోండి, కార్టూన్ అన్నా అనుకోండి, ఏంటుంటారు ఏదో మాట్లాడుతున్నారు పక్క ఇంట్లో. యవ్వన దశ ఏమో స్పీడ్ ఎక్కువ, తప్పక తొట్టిల్లుదురు. మూడో దశ చాలా ఇంట్రెస్టింగ్. మూడో దశ గురించి వయస్కులు అనలేదు ప్రభు. వాళ్ళకి ఏం పేరు పెట్టారు తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరు అంటే వయస్కులు ఎవరు? క్రైస్తవ జీవితంలో బాల్య దశలో ఉన్న వాళ్ళు కూడా యెహోవా కొరకు ఎదురు చూడట్లేదు. క్రైస్తవ జీవితంలో యవన దశలో ఉన్న వాళ్ళు కూడా యెహోవా కొరకు ఎదురు చూడటం లేదు. వయస్కులు మాత్రమే. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటనుకుంటున్నారు అసలు? ఉద్యోగం కోసం అప్లై చేశానండి, యెహోవా కొరకు ఎదురు చూస్తున్నానండి. కనిపెట్టడం అంటే అదనుకుంటున్నారు. ఎదురు చూడడం, కనిపెట్టడం అంటే సంబంధాలు చూస్తామండి, ప్రార్థనలో పెట్టామండి, కనిపెడుతున్నామండి. ఉద్యోగం అనుకున్నామండి, ప్రార్థనలో పెట్టామండి, కనిపెడతాం. ఇదా? దీనికోసం ఎదురు చూసేవాళ్ళ కోసం దేవుడు నూతన బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది అందులో. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎవరి కొరకు ఎదురు చూడడం? యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే క్రైస్తవ గుంపే ఎదుగుతున్న సంఘం. ఎదిగిన సంఘం అంటే నడుస్తుంది. వయస్కులు అంటే తెలుస్తుంది. ఎందుకంటే వయస్సు వచ్చి ప్రభు వచ్చేస్తే బాగుండండి, ఎందుకండి ఈ లోకం అండి, ప్రభు కోసమే చూస్తున్నానండి, ఆయన వచ్చేస్తే చాలండి అని ఎవడని అన్నాను అనుకోండి, మేమేం మాట్లాడుకుంటాం? ఎదిగాడు, బాగా ఎదిగాడు. అయితే కరెక్ట్. ఎప్పుడైతే మీ నోట ఆ మాట వచ్చిందో ప్రియులారా, కరెక్ట్గా ఎదిగారని అర్థం. ఇంత ఘోరం జరుగుతున్న లోకంలో ప్రభు రాకడ మీద మనసుగా రావట్లేదు, ఆ మాటలు కూడా రావట్లేదు. వాళ్ళ వైఖరి, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ నడవడి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ కబుర్లలో రాకడ లేదు అనుకోండి, అసలు లిస్టులో లేరు అని అర్థం. దురదృష్టవశాత్తు చాలామంది సేవకులు కూడా అందులో ఉన్నారు. అందులో గొప్ప విషయం ఏంటంటే, కావాలనే శ్రమల కాలం కోసం సిద్ధపడుతున్న వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. మంచిది, సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల కాలం రావాలి, అబద్ధ ప్రవక్త రావాలి, అబద్ధ క్రీస్తు రావాలి, 666 ముద్ర రావాలి, అప్పుడు మూడవ మందిరం కట్టబడాలి, ఆ తర్వాత ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అవ్వాలి, ఆ తర్వాత ఎప్పుడుకో ప్రభు రాకడ వస్తుంది. కాబట్టి ఇప్పుడు టెన్షన్ లేదు, కాబట్టి రాకడ మీద మైండ్ లేదు. అర్థమైందా? చాలామందికి అలాగే ఉన్నారు. ఆ అబద్ధ క్రీస్తు రావాలి అప్పుడు కదా, వచ్చినప్పుడు చూద్దాం, వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు, వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు, వచ్చిన తర్వాత 3 సార్లు. కాబట్టి మైండ్ అంతా దేని మీద ఉంది? క్రీస్తు మీద లేదు. ఏది మీద ఉంది? అబద్ధ క్రీస్తు మీద ఉంది. కొందరు తెలియకుండానే క్రీస్తు కంటే అబద్ధ క్రీస్తు కోసమే ఎక్కువ కనిపెడుతున్నారు. అదో గొప్ప సూచన అనుకొని పోన్లేండి. మన టాపిక్ అది కాదు. మన టాపిక్ యెహోవా కొరకు ఎదురు చూచేవారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం పొందుతారు? నూతన బలము పొందుదురు. ఎందుకు? ఏం చేస్తుందా నూతన బలం వాళ్ళకి? అసలు ఏ విషయంలో ఆ బలం, నూతన బలం దేని కొరకు? యెహోవా కొరకు ఎదురు చూచేవారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎగరడం కొరకైన బలం. చెప్పండి, దేని కొరకైన బలం? ఎంతసేపు ఎగురుతారు చెప్పండి? పక్షిరాజుకుండే స్వభావం ఏంటో తెలుసా? జనరల్గా తుఫాన్లు వచ్చినప్పుడు, భయంకరమైన వర్షాలు పడినప్పుడు పక్షులన్నీ చెట్లలోనో ఎక్కడనో ఇళ్లలోనో షెడ్లో దాక్కుంటాయి పాపం వర్షానికి. కానీ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? మేఘాలు దాటి పైన ఎగురుతుంది.
ఆ తుఫాన్ అంతా దాని కాళ్ళ కింద ఉంటుంది. అది మేఘ ఏమంటుంది, దాని లేయర్ని దాటి, ఆ స్థాయిని దాటి పైన ఎగురుతా ఉంటుంది తుఫాన్ అయిపోయే వరకు. మనకి శాటిలైట్ ఎలా కనపడుతుందో తుఫాను, శాటిలైట్ నుంచి గుండ్రంగా కనపడుతుంది కదా వైట్ కలర్, అలాగా పక్షిరాజుకి అది కింద కనిపిస్తుంటుంది అన్నమాట ఆ తుఫాను. అమ్మో ఇంత ఘోరంగా ఉందో. అధిగమించి, శ్రమలను అధిగమించి, తుఫాన్లని అధిగమించి ఎగరగలదు. రెక్కలు చాపి, రెక్కలు కొట్టుకుంటూ ఉండాల్సిన అవసరం పక్షిరాజుకు లేదు. గమనించారో లేదో, అంత ఎత్తుకి ఎగిరి అలా చాపి రిలాక్స్ అవుతుంది అంతే. అక్కడ రెక్కలు చాపి రిలాక్స్ అవుతుంది. మిగిలిన పక్షులకి రెక్కలు కొట్టుకుంటూనే ఉంటేనే ఎగురుతారు వాళ్ళు. కొట్టుకొని అలసిపోయి మళ్ళీ అలాగ ఉంటారు. మళ్ళీ దిగిపోతున్న సరికి మళ్ళీ కొట్టుకుని పైకి వెళ్తారు, మళ్ళీ దిగిపోతారు. ఈ ఎగరడం కొరకైన అనుభవం, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఉన్నత స్థాయికి వెళ్ళే అనుభవం, ఆత్మీయతలో ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళ దృష్టిలో ఆ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ రోగాలు కానీ అవమానాలు కానీ పెద్ద లెక్కేం కదా. దాన్ని మించిన వాళ్ళు అని అర్థం, దాన్ని అధిగమించారు అని అర్థం. ఎగరడం కొరకైన బలము కావాలి. చిన్నప్పుడు నాకు మా ఇంట్లో పిచ్చుక ఒకటి వచ్చేది. కిటికీ నుంచి దూరిపోయి అద్దం దగ్గర చూసుకునేది మొహం. తుర్రను వచ్చడం రావడం, తుర్రుమని వెళ్తుంది, తుర్రుమని. నా కోపం వచ్చి ఒకసారి రానిచ్చా లోపలికి. వచ్చిన తర్వాత తలుపులు కిటికీలు వేసిన తర్వాత కర్ర ఒకటి పట్టుకున్నా. చంపనులేండి, నాకు నిజంగా మనకి అపకారం చేయని చీమకు కూడా నేనేం అన్నా, అలా పక్కన తీసేస్తా. దోమలు మాత్రం కొడతా, కరుస్తుంది కాబట్టి. కరిసింది దేన్నైనా వదలను, అంటే నేను కరవను, కొడతాను. హల్లెలూయా. కర్ర పట్టుకొని ఆ పిచ్చుకుని ఇంకా వెంటబడ్డానండి. ఏం లేదు, అలా దగ్గరికి వెళ్తే ఎగురుతుంది. అది ఎగిరి ఎక్కడ కూర్చుందాం అనేసరికి మళ్ళీ కర్ర పెడుతుంది ఇలాగా. అది దిగకుండా ఎగురుతా ఉంది. ఇంకా అదే కర్ర పెట్టి ఎగిరిస్తున్నాను దాన్ని. అది ఎగిరి ఎంత ఎగురుతుంది పిచ్చిక. ఎగిరి ఇక్కడ మంచం మీద వాళ్తున్నట్టు మళ్ళీ ఇలాగంటే మళ్ళీ ఎగురుతుంది. వామ వచ్చేస్తాను ఎగిరిపోతుంది. దీని మీద కూర్చున్నట్టు వామ వచ్చేస్తాను వెళ్ళిపోతుంది. ఎగిరి పడిపోయింది. ఇక నువ్వు కొట్టుకో చంపుకున్నట్టు పడిపోయింది. అది ఎగరలేకపోయింది ఎక్కువ సమయం. అప్పుడు అన్న బుద్ధి వచ్చిందా అని అప్పుడు కిటికీలు తలుపులు తెరిస్తే తూర్మని అప్పుడు నెమ్మదిగా లేచి వెళ్ళింది. జీవితంలో మళ్ళీ రాలా. హల్లెలూయా. అంటే ఎగరడంలో అయినా అలసిపోతాయి అవి. ఎంతసేపు కొట్టుకుంటాయి, ఎప్పటికైనా కింద పడాల్సిందే. పడిపోయేది ఎగరలేక మంచం కిందకి అలాగ భూములకి వెళ్ళిపోయేది. ఎంత అలసిపోయేదంటే ఇక నేను దగ్గరికి వెళ్ళి కర్రతో ఇలాగ అన్నా కదిలేదు కాదు. ఇక ఒకసారి అయితే ఇంక రావట్లేదని చేతితో అలా పట్టుకున్నది. నా హార్ట్ బీట్ అండి ఏంటిది, ఇన్ని సెకండ్స్కి 1000 సార్లు కొట్టుకుంటాయండి పెట్టలు హార్ట్ బీట్. దానికంటే డబుల్ కొట్టుకుంటుంది అది. అలసిపోయి అలాగా బయట కిటికీ దగ్గర అలా పెట్టేసేవాడు. అలా ఉండి కాసేపు ఓపిక వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయేది. ఈ మధ్య అది గుర్తొచ్చింది నాకు ఈ మాట చదువుతున్నప్పుడు. ఎగరలేక కొంతమంది అలసిపోయి కిందకు వచ్చేస్తున్నారు. అందుకని బాలురు అలసిపోతారు, యవనస్తులు తొట్టిల్లిపోతారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచేవారు హల్లెలూయా రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ నూతన బలము 3 విషయాల కొరకు. 1 ఉన్నతంగా ఎగరటానికి, 2 అలసిపోక పరిగెత్తటానికి, 3 సొమ్మసిల్లక నడవటానికి. మన ఎగురుట అయినా, మన పరుగైనా, మన నడక అయినా సరే, ఈ 3 కార్యాలలో మనల్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే టైం టు టైం అప్డేట్ చేస్తానంటున్నాడు. అప్డేట్ అంటే ఏంటి? ఒకప్పుడు మనకి లైసెన్స్లు కానీ పాస్బుక్లు కానీ రెన్యూవల్ చేయించుకోవడం ఉండేది. రెన్యూవల్. ఆ రెన్యూవల్ అనే పదం ఇప్పుడు ఏం వాడుతున్నారు? అప్డేట్.
అప్పట్లో రెన్యూవల్ అనే పదాన్ని ఇప్పుడు అప్డేట్ అయిందా అని అడుగుతున్నారు. అప్ టు డేట్, అప్డేట్, అప్ టు డేట్నే మళ్ళీ అప్డేట్ అన్నారు. అప్డేట్. ఇదే మాట ఇంగ్లీష్లో ఉందంటే దే షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. యెహోవా కొరకు ఎదురు చూచే వారి బలము రెన్యూవల్ అవుతుంది అని రాశాడు. అంటే అప్డేట్ అవుతారు అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. వాళ్ళ ప్రార్థన ముందులాగా ఉండదు. ప్రార్థన అప్డేట్ అయిపోయింది. ముందులా ప్రార్థన చేయట్లేదండి అంటారు అందరూ. ముందు మామూలుగా ఉండేది, ఇప్పుడు భయం వేస్తుందండి అంటారు. వాళ్ళ ఆరాధనలు అప్డేట్ అయిపోతాయి, ముందులాగా ఉండదు. వాళ్ళ 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 వర్తమానాలు, వాళ్ళ ఉపదేశము, వాళ్ళ ప్రత్యక్షతలు కొత్తగా అప్డేట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ పాటలు అప్డేట్ అయిపోయి ఉంటాయి. ఎవరు వీళ్ళంతా? దేవుని రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళ ప్రత్యక్షతలు వేరు అంటున్నాను నేను. వాళ్ళకి రోజుకు కొత్తగా వస్తాయి. వాళ్ళనే దేవుడు బలపరుస్తాను అంటున్నాడు. నీ గురి, నీ దృష్టి రాకడ మీద ఉంటే, యెహోవా కొరకు ఎదురు చూచే బ్రతికే ఉంటే, నీ బలమును నేను నూతన పరుస్తాను అంటున్నాను. వాక్యమే మనకు బలం, ప్రార్థన మనకు బలం, విశ్వాసమే మన బలము, సాక్ష్యమే మన బలము కదా. హల్లెలూయా. అవన్నీ టైం టు టైం అప్డేట్ అయిపోయి ఉంటాయి. 10 ఏళ్ల క్రితంలా ఉండదు బతుకు. 20 ఏళ్ల క్రితం ఎలాగో ఇప్పుడు అలాగే ఉన్నట్టుగా ఉండదు బ్రతుకు. అరే ఎందుకు అంటే, యెహోవాకు యేసు ప్రభు వస్తే బాగుండండి, ఆయన కోసం కనిపెడుతున్నాం అనేవాడు, ఈ ప్రభు రాకడను దృష్టిలో పెట్టుకొని బైబిల్ చదివాడు ప్రత్యక్షతలు వేరుంటాయి. ప్రభు రాకడని దృష్టిలో పెట్టుకున్నవాడు ప్రార్థన వేరుగా ఉంటుంది. ప్రభు రాకడను దృష్టి పెట్టుకున్న వాళ్ళ పాటలు వేరుగా ఉంటాయి, ఆరాధన వేరుగా ఉంటాయి, వాళ్ళ సాక్ష్యాలు వేరుగా ఉంటాయి. కఠినపు సాక్ష్యాలు ఉండవు వాళ్ళ దగ్గర. వాళ్ళ పిల్లలు పాస్ అవుతారు, కానీ అది దాని పెద్ద సాక్ష్యంగా చెప్పరు. దాన్ని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కానీ దాని పెద్ద సాక్ష్యం చెప్పరు. అర్థం కాకుండా బాగానే ఉంటుంది. దేవుడు ఇల్లు ఇస్తాడు, దేవుడు కారు కూడా ఇస్తాడు, కానీ సాక్ష్యాలు ఇవి ఉండవు. జారిపోకుండా ఉన్నాను, అదే సాక్ష్యం అవుద్ది మనకి. పడిపోకుండా ఉన్నాను ప్రభువా, ఇదే సాక్ష్యం అవుద్ది. సాతాను ఎన్ని ప్రలోభాలు పెట్టి లాగుతున్నా, దిగు దిగు అని. మిద్దె మీద ఉండవాడు దిగకూడదు రాకడ సమయంలో. పక్షిరాజు దేనికి గుర్తు? జనరల్గా పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధులకు ఉన్నతమైన స్థానంలో నివాసం కట్టుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది ఉన్నత స్థానంలో ఉండాలి అంటే రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉండాలి ప్రియులారా. వాక్యము, ప్రార్థన అనే 2 రెక్కలతో ఆత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ వరమును, ఆత్మ ఫలాలను అనే రెక్కలతో, నీతి పరిశుద్ధత అనే రెక్కలతో. ఏమైనా పెట్టుకోండి, రెక్కలు అంటే ఏమైనా పెట్టుకోండి, అవి ఉంటే పైనే ఉంటామని అర్థం. అవి పైన ఉంటామని అర్థం. ఎందుకు యోసేపు, దానియేలు ఉన్నతంగా మనం భావిస్తాం వాళ్ళని. జనరల్గా బైబిల్లో ఎంతమంది దైవజనులు ఉన్నా వాళ్ళందరి మైనస్ పాయింట్లు పెట్టాడు బైబిల్లో. వాళ్ళు చేసిన పాపం కూడా దేవుడు ఎక్స్పోజ్ చేశాడు. దానియేలు, యోసేపు అన్నిటికంటే మించి యేసుప్రభు అనుకోండి. ఆ యేసుప్రభు తర్వాత ఎవరినైనా గొప్పగా మనం భావిస్తే ఏ మాత్రం నేరము, నింద లేని, మచ్చలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యోసేపు, దానియేలు ఉన్నారు జనరల్గా. ఎందుకు? వాళ్ళిద్దరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఏం కాపాడుకున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళిద్దరిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? యోసేపు ఐగుప్తుకు రాజు లాంటివాడు అయ్యాడు, దానియేలు కూడా బబులోనికి రాజులాగా అయిపోయాడు. పేరుకి ఇంకోటి రాజు, కానీ పరిపాలన అంతా ఎవరిది? వీళ్ళదే. ఉన్నత స్థానానికి వెళ్ళారా లేదా? దేని బట్టి వెళ్ళారు? లంచాలు ఇచ్చుకుని వెళ్ళారా? 40 రోజులను ఉపవాసం ఉన్నారంటారా? చిట్టీలను రాసి ఇచ్చారంటారా? ప్రార్థన యోధులకి భాగస్వాములుగా చేరి నెలకి 2000 కూడా. ఒకసారి ప్రార్థన చేసుకున్నారంటే నేను ఎందుకు చేయాలంటాడు. ప్రార్థన చేసుకున్నారంటే నేను ఎందుకు చేయాలండి అంటాడు. అరే నువ్వు, మేము డబ్బులు కడుతున్నాం. డబ్బులు కట్టడం ఏంటయ్యా? ప్రార్థనా గోపురానికి డబ్బులు కడుతున్నాం. అమ్మో, అయితే వాళ్ళు చేస్తున్నారు, మరి మీరు ఐపీఎల్ చూస్తున్నాం, బాహుబలి చూస్తాం, ఇంకేవో చూసుకుంటాం.
మా కోసం ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారండి. డబ్బులు కడుతున్నాండి, వస్తేనేనా నెలకి 2000, పెద్దోడికి 2000, చిన్నోడికి 2000, వీళ్ళకి 2000, వాళ్ళు చేస్తారు ప్రార్థన. మేము ఎందుకు చేయాలి? అమ్మో, ఇంత దారుణమా? ఎవరో చేస్తే దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మన గురించి ఎవ్వరూ లెక్క చెప్పరు. ఇప్పుడు ఇలారా ఎవరి ప్రార్థన వాళ్ళనే కాపాడాలి చెప్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, మీ 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 ఆరోగ్యమా, మీ రోగమా, మీ కష్టమా, మీ సమస్యనా ఒకళ్ళే ప్రార్థన చేయలేకపోతున్నారా? ఒకళ్ళే పోరాడలేకపోతున్నారా? సేవకులు కూడా దిగి వచ్చి, సేవకులు కూడా ఉపవాసం ఉండి, సరే అమ్మ మీ పక్షంగా నేను కూడా ఉంటానులే అని సపోర్ట్ ఇవ్వగలరేమో, కానీ మా ప్రార్థన మిమ్మల్ని పరలోకం మాత్రం తీసుకెళ్తాం. పరలోకం మీరే వెళ్ళాలి. చెప్పింది అర్థమైంది? నేను చెప్పింది అర్థమైంది? పరలోకం మీరే మీ నిర్ణయంతోనే వెళ్ళాలి. సమస్యలా, కష్టమా, మీరు పోరాడలేకపోతున్నారా? మేము సపోర్ట్గా వెనకాల నిలబడతాం అంతే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నిజం చెప్తున్నానండి. ఏజికేలు గ్రంథం 14 చదివితే ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు కానీ తమ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలక యుందురు. చదివారా ఎప్పుడైనా మీరు? ఆ దేశంలో నోవహు లాంటి గొప్పోళ్ళు ఉన్నా, దానియేలు లాంటి ప్రార్థనా పరులున్నా, యోబు లాంటి సహనశీలులున్నా వాళ్ళు తమ నీతి చేత తామే తప్పించుకుంటారు. కానీ మేము నోవహు పిల్లలం అండి అంటే బతికి బయటపడే ఛాన్స్ అయితే లేదు అక్కడ. మేము దానియేలు గారి పిల్లలం అండి అంటే బతికి బయటపడే ఛాన్స్ అయితే లేదు. మా డాడీ ఎవడు అనుకుంటున్నావు? యోబు గారు అంటే బతికి బయటపడే ఛాన్స్ అయితే లేదు అక్కడ. నువ్వు నాశనమును తప్పించుకోవాలన్నా నీ ప్రార్థన పనిచేస్తుంది అక్కడ. ఒకటే నీ ప్రార్థన, నీ నిర్ణయం, నీ తీర్మానాలు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యోసేపు, దానియేలు ఇద్దరు కూడా తమ పరిశుద్ధతను తామే కాపాడుకున్నారు. వాళ్ళు యోసేపు నేను దేవునికి విరోధముగా పాపం చేయలేను అన్నాడు. దానియేలు నన్ను నేను అపవిత్రం చేసుకోను అన్నాడు. వద్దు, ఈ తిండి నాకు వద్దు, తోటకూర తింటాను కానీ ఈ దరిద్రం నాకు వద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. నేను అందుకే అంటాను, ప్రార్థనా పరుల కంటే, నేను చాలా విన్నాను ప్రార్థనా పరుడు అంటే సైతాను చాలా భయపడతాడు. అంత లేదండి. పరిశుద్ధతను కోల్పోయిన ప్రార్థనా పరులు చాలానే ఉన్నారు. దీర్ఘ ప్రార్థన చేసిన వాళ్ళు చాలానే ఉన్నారు. ఒరిగింది ఏమీ లేదు ఆ ప్రార్థనల ద్వారా, ప్రార్థనా పరుల ద్వారా. పరిశుద్ధుడికే సైతాను భయపడతాడు. నేను చెప్తున్నా, మీరు ఎంత ఉపవాసం ఉన్నారు అన్నది కాదు, ఎంత ప్రార్థన చేశారన్నది కాదు. పరిశుద్ధుడు ప్రార్థన చేస్తాడు, ఉపవాసం చేస్తాడు. కానీ ఉపవాసం, ప్రార్థన అన్నది హైలైట్ కాదు ఇక్కడ, పరిశుద్ధతే. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. నా సేవ అనుభవంలో చూసాను, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఏది అడిగినా దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. మా చర్చిలో ఒక విశ్వాసి ఉండేవాడు బాబు, ఒరిస్సాలో. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. అబ్బా, ఎంతమంది ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పెట్టారు అతను తెలుసా? నేనే సాక్షిని. అతను ఒంటరిగా ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోమని చాలా తిప్పలు పెట్టారు. అతడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోగలడు, పెద్ద విషయం లేదు అందులో. ఆ ఊర్లో అందరూ అంతే, అలా వెళ్ళిపోయి పారిపోవడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత రావడం, ఏడవడం, కాళ్ళ మీద పడడం, మళ్ళీ ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. అలా చేయగలరు. అలాగా ఊరు కూడా సహకరిస్తుంది దానికి. పంచాయతీ పెడతారు కదా, తర్వాత ఊరు పెద్దలకి తాగడానికి ఇచ్చేస్తే వాళ్ళ సమాధాన పరిచి ఎటు చేసి మొత్తం మీద కాపురం పంపిస్తారు. అలా చేసేస్తారు అక్కడ. కొత్తగా సంఘం స్టార్ట్ చేసాం కదా, కొత్తగా అప్పటికి 5-6 సంవత్సరాలు అయింది. కొత్తగా సంఘం స్టార్ట్ చేసాం కాబట్టి పరిశుద్ధత గురించి, నీతి గురించి ఎక్కువ వాక్యం చెప్తున్నాను నేను. ఆ ఊర్లో చేసే ఈ దరిద్రం పనులు ఇలా కాదు, పెళ్ళిళ్ళు ఇలా జరగకూడదు, ఇదంతా శాపం అది ఇవన్నీ మేము చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి అప్పటికే 2-3 పనులు జరుగుతున్న ఊర్లో ఎన్ని రోజు వారంకి ఒక్క ఇష్యూ ఉంటుంది అన్నమాట. అదిగో అన్న నన్ను బండి మీద కొంచెం ఊర్లో డ్రాప్ చేసి పెట్టవా అని, అయ్యో పాపం చెల్లి కదా అని కూర్చోబెట్టి డ్రాప్ చేసావు అనుకోండి, వచ్చేసరికి పంచాయతీ ఉంటుంది. మీకు తెలియదు అక్కడ అలాంటి వాళ్ళు. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు, ఏం చేసావు, మాకేం తెలుసు, అయ్యో 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 అమ్మో అమ్మో అని వచ్చేస్తారు అక్కడికి ఆడవాళ్ళందరూ.
అయిపోయి కథం, ఇక ఫ్రీగా పెళ్ళి అనమాట. కట్నం సమస్యలు ఆలకుండా వాళ్ళకి లేదు. వామ్మో! అలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి పాపం సంఘం పేరు పాడవకూడదని జాగ్రత్త పడ్డాడు అంతే. అతడు ఇప్పుడు సేవకుడేటండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే అతనికి లేని వరాలు లేవు. ఏ రోగమైన ప్రార్థన చేస్తే స్వస్థత అయిపోతుంది. అతడు ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తున్నాడు. అర్థమైందా? అతను ప్రార్థన చేస్తే ఎక్కడో తప్పైన పిల్లలు దొరుకుతున్నారు. గేదెలు కూడా, నా గేదె తప్పైందండి అని ప్రార్థన చేస్తాడు. గేదె వచ్చిందండి, అది సాక్ష్యం. వామ్మో, ఇది సాక్ష్యం విని. కానీ ఆ పల్లెటూరులో అదే గొప్ప. అంతేనే, ఎక్కడో మేకో గొర్రెనో గేదో ఆవో తప్పిపోయింది అని అంటే, ఎక్కడ తప్పిపోయిందంటే ఎక్కడ గ్యారంటీ లేదు. కానీ అది తిరిగి రావడం చాలా సంతోషించి. దేని గురించి చెప్పిన పరిశుద్ధతను కాపాడుకోండి. ఒక్కసారి ప్రభు నీకోసం, ప్రభు నేను ఈ పని చేయను ప్రభు, సారీ ప్రభు, పని చేయను అనుకోని చూడండి. ఒకసారి మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. నేను చెప్తున్నా కదా, నేను గ్యారంటీ మీకు. ఇది ఏదైనా అడగండి. మీ పిల్లల గురించి అడగండి, మీ భర్త గురించి అడగండి, మీ జాబ్ గురించి అడగండి, వ్యాపారం గురించి అడగండి, ఇల్లు అడగండి, మీ కారు అడగండి, మీరు బైక్ అడగండి. కుछ ఫరక్ नहीं పడతా. ఎంత ప్రార్థన చేశారన్నది నేను అంట్లా. దేవుని కోసం ఎంత పాపానికి దూరంగా ఉన్నారో చూసుకోండి ఒకసారి. పని చేయను ప్రభు నీకోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవే రెక్కలండి. నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి, పరిశుద్ధంగా బతకడానికి ప్రయత్నం చేయి. దేవుని రాజ్యం ఏంటి? ఇదే కదా నీతి. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. నీతి, పరిశుద్ధత దేవుని రాజ్యానికి స్టేటస్. అది దేవుని రాజ్యానికి ఉన్న గొప్పతనం, అది దేవుని రాజ్యానికి ఉన్న లైసెన్స్. అదే. ప్రైజ్ ది లార్డ్. రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వాళ్ళ పరుగులో వీళ్ళు అలసిపోరు. వాళ్ళ నడక, వాళ్ళ నడతలు, వాక్. ప్రైజ్ ది లార్డ్. తిన్నని మార్గంలో నడుచుటలో అలసిపోరు ప్రియులారా. పరిశుద్ధమైన రాజ్య మార్గంలో నడుచుటలో అలసిపోరు ప్రియులు. ఎంతకాలం అండి అనుకోరంట వీళ్ళు. అలసిపోయే ఛాన్స్ లేదు. ఇంకెంత ఈ ప్రసంగాలు ఎంత ఎక్కడ వింటాం. ఇంకా చాలామంది అలసిపోతాయి. ఈ ప్రసంగాలు వినడానికి అలసిపోతున్నారు. నేను చేయడానికి అలసిపోట్లా. 25 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. కొంచెం జంక్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇన్నాళ్ళ గురించి డాకుడు వచ్చేస్తుంది, అదుగో అంటూ 25 సంవత్సరాలు అయిపోయిందంటే మోసం చేసినట్టు అవుతుందా లేదా? అదిగో రేపు వచ్చేస్తాడంటే, అవునా రెడీ. 25 సంవత్సరాలు అయిపోయింది, రాలా. వా, కొంతమంది నన్ను చూస్తే ఎలా అనుకుంటారంటే, ఇప్పుడు అన్నారు కదా రాజేష్ గారు, అన్నారు కదా 15 సంవత్సరాల నుంచి నా ప్రసంగం ఏమైనా మారిందా? ఈగోలే. హల్లెలూయా. రోజులు గడిచే కొద్దీ మీరు అలసిపోతున్నారేమో, కానీ రోజు గడిచే కొద్దీ నాకైతే రోమాలు లేచి నిలబడుతున్నాయి. వచ్చేస్తున్నాడు ప్రభు, వచ్చేస్తున్నాడు ప్రభు, వచ్చేస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇలా యెహోవా కొరకు ఎదురు చూచే వారి లక్షణాలు ఎలా ఉంటాయో 4-5 చెప్తా. ఉన్నాయి, 10-12 ఉన్నాయి, కానీ 4-5 చెప్పి ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్. స్పీడ్గా ఎలా గుర్తుపట్టాలి? యెహోవా కొరకు ఎదురు చూచేవారే వయస్కులు అన్న, పెద్దవాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని బైబిల్ చెప్తుంది. దేవుడు వాళ్ళకి నూతన బలం ఇస్తాడు. వాళ్ళు అలసిపోరు, వాళ్ళు సొమ్మసిల్లరు, వాళ్ళు పైకి ఎగురుతారు, వాళ్ళు దిగిపోరు, వాళ్ళు దిగజారిపోరు. పక్షిరాజు అంటే పరిశుద్ధత అన్నా కదా, పరిశుద్ధతను కోల్పోరు, దిగిరారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. దిగిపోరు వాళ్ళు. మిద్దె మీద దావీదు నడుస్తా ఉన్నాడు, పైకి చూడాల్సిన కింద చూసాడు, దిగిపోయాడు. వీళ్ళు దిగిపోరు. హల్లెలూయా, హల్లెలూయా. దిగరు వీళ్ళు. ఆత్మీయతలో దిగ్గజారిపోరు. రెక్కలు చాపి పైకి ఎగురుటలో వాళ్ళ బలాన్ని దేవుడు రెన్యూ చేస్తాడు, నూతన పరుస్తాడు. వాళ్ళ పరుగు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కోసం ఎందుకు ఆశపడుతుంది తెలుసా మీకు? ఎప్పుడైనా స్తోత్రం చెప్పండి ఒకసారి.
తెలుసా? జనరల్గా దుప్పి అంటే జింకల్ని ఈ పులులు, చిరుత పులులు వెంటపడినప్పుడు చిరుత పులుల కంటే వేగంగా పరిగెట్టే కెపాసిటీ జింకలకు ఉంటాయి. కానీ చిరుత పులులకు ఉండే స్టామినా జింకలకు ఉండదు. వేగం జింకదే మెయిన్. అర్థమైందా? చిరుత పులులకు ఉన్న కెపాసిటీ ఏంటంటే కొన్ని గంటలు పరిగెత్తగలవు ఆగకుండా. అలాగే 8 గంటలు కదలకుండా కూర్చోగలదట. ఒక జింకను వేటాడ ఒక గుంపు ఉందనుకోండి, అక్కడ ఏ దగ్గరకు వస్తుందని పట్టుకోవడానికి అలా కదలకుండా బొమ్మలాగా ఉండిపోగలదు. 8 గంటలు ఉంటుందట. అంత స్టామినా ఉంది చిరుత పులికి. జింక బాడీ వెయిట్ కూడా తేలిక కాబట్టి ఎక్కువ స్పీడ్గా పరిగెత్తగలదు. చిరుత పులి వెంటబడుతున్నప్పుడు జింక పరిగెత్తి 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 ఎక్కువసేపు పరిగెట్టినప్పుడు బాడీ హీట్ అవుతుందా లేదా? బాడీ హీట్ అయినప్పుడు బాడీలో ఉన్న వాటర్ అంతా, నీరంతా ఆవిరైపోద్ది, నాలుకెండి దాహం వేస్తుంది. అలా పరిగెత్తి 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 ఒక చోట దాక్కుని జింక ఏం చేస్తుందంటే నీళ్ళ కోసం అప్పుడు తప్పిస్తుంది. ఎక్కడ కొంచెం నీళ్లు దొరికితే బాగుంటుంది, కొంచెం నీళ్ళు అయ్యో అయ్యో కొంచెం నీళ్ళు, అమ్మ పొరుతు పూలు చిరుత పూలు వచ్చేస్తున్నాయి, అయ్యో కొంచెం నీళ్ళు, అయ్యో నీళ్ళ కోసం ఆ టైంలో తప్పిస్తుందంట. భయంకరంగా ఆరాటపడుతుందంట. ఇప్పుడు చిరుత పులికి కూడా దాహం వేస్తుంది. కానీ దాని దాహానికి దీని దాహానికి తేడా ఏంటి? చిరుత పులి పరుగుకి జింక పరుగుకి తేడా ఏంటి? చిరుత పులి ఒక లంచ్ కోసం పరిగెడుతుంది, ఒక పూట. దేనికోసం పరిగెడుతుంది? మరి జింక లంచ్ కోసమా? జీవితం వామో, బతుకుంటే ఎన్ని లంచ్లను తినొచ్చు, ముందు బతకాలి కదా. హల్లెలూయా. దాని పరుగేమో తిండి కోసం, దీని పరుగేమో జీవితం కాపాడుకోవడం కోసం. అర్థమైందా? దాని అలసట వేరు, దీని అలసట వేరు. దానికి నీళ్ళ కొరకైనా దాని తపన వేరు, నీళ్ళ కొరకైనా దీని తపన వేరు. కొంచెం నీళ్ళు దొరికితే బతికిపోతారయ్యా అని నీళ్ళ కొరకు, నీటి వాగుల కొరకు, నీటి మడుగుల కొరకు ఆరాట పడుతుందంట. అదే కీర్తనకారులు అంటారు, నీ కొరకు నా ప్రాణం. అలా తప్పించిపోతుంది ప్రభు. నువ్వు ఒక్కసారి దొరికితే బతుకుపోతావు ప్రభు, నువ్వు ఒక్కసారి మాట్లాడితే బతుకుపోతావు ప్రభు, నువ్వు ఒక్కసారి దర్శిస్తే బతుకుపోతావు ప్రభు. ఈ తరుముతున్నాయి ప్రభు, ఈ శోధన తరుముతున్నాయి ప్రభు, ఈ దెయ్యాలు తరుముతున్నాయి ప్రభు, ఈ పాపాలు తరుముతున్నాయి, ఈ బలహీనతలు తరుముతున్నాయి. అయ్యో దేవుడా, అది కీర్తన భావం. యాక్చువల్లీ కొంచెం నీళ్లు తాగితే దాని శక్తి మళ్ళా రెజ్యూమ్ అయ్యి ఇక మళ్ళా అందుకుంటుంది పరుగు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. అలయక పరిగెడతావు, పులి నోటికి దొరకకుండా పరిగెడతావు అని అర్థం. నిన్ను తరిమే వారికి దొరకకుండా పరిగెడతావు. దానియేలు జీవితం చూడండి, ఎక్కడా దొరకలేదంట పాపం. ఏదో ఒక లోపము కనుగొని రిపోర్ట్ చేసి ఉద్యోగం తీర్చిదని ప్రయాసపడ్డారా లేదా? వాళ్ళంతా ఏదో ఒక లోపం చూపిద్దామంటే దొరకలేదంట దానియేలు. లాస్ట్కి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. హల్లెలూయా. సైతానికి దొరకకూడదమ్ము. మనలో ఏ బలహీనత ఉన్నా వాడు వచ్చేస్తాడు. వాడికి దొరకకుండా దేవుడు చేస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నడక పరిశుద్ధమైన రాజ్య మార్గం ఇది, పురాతనమైన మార్గం, అంటే అపోస్తలులు వేసిన మార్గం ఇది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. 4 విషయాలు చెప్పి ముగిస్తాను. 4, 5 టకటక. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా.
దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించువాడు. కనిపెట్టుట, ఎదురు చూడడం అంటే ఏంటి? కనిపెట్టుట. అలా కనిపెట్టేవాళ్ళు ప్రభు రాకడ తొందరగా రావాలని అపేక్షించుట. ఫుట్ నోట్లో ఏముంది? త్వర. దేవుని రాకడిని త్వర పెట్టాలంటండి. నా వైపు చూడండి, ఏం పెట్టాలి? తొందర పెట్టాలంటండి దేవుణ్ణి. మనం ఏమంటున్నాం? లేదు ప్రభు, ఇంకా కొంచెం ఆలోచించే, చాలా పనులు ఉన్నాయి, ఇంకా మంచిగానే అనుకుంటున్నారు, వీళ్ళు రక్షించబడలేదు, వాళ్ళు రక్షించబడలేదు, అప్పుడే వచ్చేస్తే అలా ప్రభు. ఆ ప్రార్థన అయితే చేయమని చెప్పలేదు, ఇక్కడ త్వర పెట్టాలంటే. ఇంకా హల్లెలూయా. యెహోవా జ్ఞాపకకర్తలారా, బాకా ఊదండి, మీరు విశ్రమింపకండి, ఆయనను విశ్రమింపనీయకండి అన్నాడు. మీరు రెస్ట్ తీసుకోదాన్ని రెస్ట్ తీసుకొనివ్వద్దు. యెరూషలేమును ఆయన స్థాపించే వరకు, సంఘమును పరిపూర్ణతలోనికి తెచ్చే వరకు, రాకడలో సంఘం ఎత్తబడే వరకు మీరు ఆగొద్దు, ఆయన ఆగనివ్వద్దు. మీరు స్పీడ్, ఆయన కూడా స్పీడే. మీరు రెస్ట్ తీసుకోవద్దు, ఆయన రెస్ట్ తీసుకో. ప్రభు నువ్వు వచ్చి తొందరగా వచ్చే ప్రభు. మన యేసు ప్రభు తొందరగా రా అనే ప్రార్థనలు ఏముందో తెలుసా? బైబిల్లో చివరి ప్రార్థన ఏంటి? ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు తొందరగా రా అనే మాటలో ఏముంది తెలుసా? నన్ను సిద్ధపరచు అనేది ఉంది, సంఘాన్ని సిద్ధపరచు అనేది ఉంది, సంఘంలో చేర్చబడాల్సిన వాళ్ళు తొందరగా రక్షించబడేలా చూడు ప్రభువా అనేది కూడా ఉంది, అందులోనే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. తొందర పెడతారు ప్రభు రాకడ కొరకు కనిపెట్టేవారు, ఆయన్ను తొందర పెడతారు. అసలు తొందర పెట్టడం ఎలా పెడతారంటే, వాళ్ళ శుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా బతుకుతున్నారంటే అసలు మీరు యేసయ్య రాకడ కోసం చూస్తున్నారని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఇంతకన్నా చూసారా? పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు అని అంటే రాకడ కోసం చూస్తున్నారని. వచ్చేస్తుంది కదా, రాకడ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు పడిపోవడం అవసరమా కదా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రన్నింగ్ రేస్లో పరిగెడుతూ ఇక ఆ రోపు, ఆ తాడుని టచ్ చేస్తాం అనగానే పడిపోతే ఎట్లా ఉంటుంది? అరే ఇక్కడ వరకు ఫస్ట్ నేనేనండి అని అక్కడ స్లో అయితే అవుద్దా? ఇక్కడ కొంచెం వెళ్తే అందుకుంటాను అనగా పడిపోతే ఎంత బాధ తెలుసా? ఇక్కడ పడిపోయే బదులు అక్కడే పడిపోతే టైం సేవ్ అయ్యేది, ఎనర్జీ సేవ్ అయ్యేది కదా. ఎక్కడ వరకు వచ్చి ఇప్పుడు పడిపోవడానిక? ఇన్నాళ్ళు పరిశుద్ధతను కాపాడుకొని, ఇన్నాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, ఇన్నాళ్ళు యథార్థతను కాపాడుకొని, ఇన్నాళ్ళు ప్రార్థన జీవితాన్ని కాపాడుకొని, ఇన్నాళ్ళు నమ్మకత్వాన్ని కాపాడుకొని ఇప్పుడు పడిపోవడానిక? రాకడ ముందు ఘోరం కదా, అన్యాయం కదా. పురుడు పోసుకున్నట్టు ఇప్పుడు బిడ్డ చచ్చిపోతే ఎలాంటిదో ఇది అలాంటిదే. ఇన్నాళ్ళు మోసి జాగ్రత్తగా ఉండి ఎంత సెన్సులు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన ఆరోగ్యంగా ఉంది, బిడ్డ ఆరోగ్యంగానే ఉంది, చాలా సంతోషం. ఆ సంతోషం కరెక్ట్గా డెలివరీ టైంకి చచ్చిపోయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? దాని బదులు అక్కడ నెల తప్పినప్పుడే పోతే అయిపోయేది కదా, 2 నెలలు 3 నెలలు అప్పుడే జారిపోతే అయిపోయేది కదా. అనిపించదా? అయ్యో ఇంకా కొంచెం ఉంటే బిడ్డను చూసుకుంటాను, ఇంకా కొంచెం ఉంటే బిడ్డను చూస్తున్నా, ఆసక్తి పడుతున్నప్పుడు అమ్మ బిడ్డ చచ్చిపోయింది, సారీ అమ్మ, డెలివరీలో ప్రాబ్లం అయింది, పేక మెడకు తెచ్చుకుంది. అరే ఆ కబురు విని బతకడం కంటే చావడం నయం అనిపిస్తుంది కొన్నిసార్లు. అంత ఇది కాదు కానీ ఆ వేదన వేరు. దేవుడు ఇంకోసారి ఇస్తాడులేండి బిడ్డను, కానీ చెప్తున్నా ఇది అంత రేపు రాకడానిక ఈరోజు పడిపోతే ఎలా? సైతానికి ఇదే కావాలండి. నీవు 10 నీతి క్రియలు చేసిన 11వదిగా దుర్నీతి కార్యం చేసిన యెడల ఆ 10 నీతి క్రియలను మరువబడును. చదివేరా ఎప్పుడన్నా? లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. 10 మంచి పనులు చేసామంట, ఒక్కటి తప్పు పని చేసామంట. సమాజంలో ఓకే, అది ఒకటే కదా, కానీ దేవుని దృష్టిలో అన్నీ రాంగ్ అన్నాడు. అంతా తీసేస్తానన్నాడు. భోజనాలు ఇంత పెద్ద డేక్ష, మంచి కూర, మంచి చికెన్ వండాం, ఇంకా ఇలా దించుతామనగా 4 బలులు పడ్డాయి. స్తోత్రం హల్లెలూయా.
ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ. 2 బళ్ళు తీసి తినవచ్చు, చెప్పకపోతే తినేస్తారు, మనసు ఒప్పుకోవాలి కదా. ఇది ఎత్తే బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడటం వలన అతడి వాసన కొట్టును. స్తోత్రం చెప్పండి కంటే ఒకసారి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సరే, ఇక్కడ కనిపెట్టడం ఎలా తెలుస్తుందంట? వాళ్ళు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉంటారంటే వీళ్ళు. అలా బతుకుతున్నారంటే వీళ్ళు యెహోవా కొరకు ఎదురు చూచే బ్యాచ్ అని అర్థం. 13వ వచనం చదవండి. 2 పేతురు 3:13. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. వాటి యందు ఏమి నివసించును? దేని యందు? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. మహిమగల సృష్టిలో ఏమి నివసించును? నీతి నివసించును. అంటే నీతిమంతులు నివసిస్తారు. నీతిమంతులు ఎక్కడ నివసిస్తారు? నీతిమంతులు నివసించటానికి దేవుడు సిద్ధపరిచిన స్థలం ఏది? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త యెరూషలేము. నీతిగా బతికేవాడు అక్కడికి వెళ్ళాలని కనిపెడతాడు అంతే. మేము బతకడానికి అనుకూలంగా లేదండి ఈ లోకం, మేము బతకడానికి కాదండి ఇది, చిచ్చి దరిద్ర లోకం, మేము బతకడం ఏంటి, మేము అక్కడి వాళ్ళం అనుకుంటారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీతిమంతుడువా, నీతి అక్కడ నివసించును అని నిర్ణయించాడంట ఆయన. నీతి అనేది ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ బతకడానికి కాదు, అక్కడ బతకడానికి సృష్టించాడంట దాన్ని. ఆయన వాగ్దానం వలన ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త యెరూషలేము కొరకు కనిపెట్టు వారము. ఎందుకు అనగా నీతి అక్కడే నివసిస్తుంది, ఇక్కడ బతకదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. 14వ వచనం చదువుతాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎలా కనబడినట్లు? నిష్కలంకముగాను నిందారహిత. మీరు వీటి కొరకు కనిపెట్టువారైతే, వేటి కొరకు ఆ 13వ వచనం ఉంది, 12వ వచనము, 10వ వచనం నుంచి 10వ వచనంలో ఈ లోకము అగ్నితో దగ్ధమగును, కాలిపోవును, పంచభూతములు లయమైపోవును, మిక్కటమైన వేండంతో లయమైపోవును, ఆకాశములు రగులు కొని కాలిపోవును అనే భూమి నాశనం అవుతుందని కనిపెడుతున్నారా? ప్రభు వచ్చి తీసుకెళ్తున్నాడని కనిపెడుతున్నారా? పరిశుద్ధ ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తగా ఉంటారు. దాని కొరకు దేవుడు, ఈ లోకం ఏంటండి రేపు మా నాశనం అవుతుంది, దేవుడు మన కొరకు మంచి రాజ్యం సృష్టించాడు, అక్కడికి వెళ్ళిపోతాం కదా అని కనిపెడుతున్నారా? నీతిగా బతుకుతారు. నీతి అయితేనే అక్కడికి వెళ్తుంది. హల్లెలూయా. ప్రభు వచ్చి తీసుకెళ్తాడు. అమ్మో ప్రభు వస్తున్నాడా అంటే ఎలాగ ఉండాలి? ఎవరైనా పెద్ద ఆయన వస్తున్నారు, ఇలా మంచి ఆయన వస్తారు, ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటాం చెప్పండి? చీపురు జుట్టు వేసుకొని జిడ్డు మొహం వేసుకుని ఉంటామా? అంటే కొందరు ఉంటారు, అర్థం మసిపాడం కొంచెం ముట్టి మసి ఇటు వేసుకుని ముక్కు ఇలాగ వేసుకుని అండి హల్లెలూయా అండి ప్రైజ్లాడండి. వామ్మో, సివిక్ సెన్స్ ఉండాలి. టకటక వెళ్ళిపోయి మొహం కడుక్కొని కదా, తల దూకొని వంశాల అద్దను చూసుకొని వాళ్ళకి కదా, మచ్చం లేదు కదా, అటు ఇటు ఏం లేదు కదా, ఇండీసెంట్గా ఏం లేదు కదా, పెద్ద స్టైల్ ఏం కొట్టమని చెప్పట్లా, డీసెంట్గా ఉండమని చెప్తున్నా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. డీసెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితో మాట్లాడుతూ నోరులు వాసన రాకూడదు, చక్కగా ఉండాలి. ప్రభువును ఎదుర్కొనేటప్పుడు నిష్కలంకంగాను నిందారహితంగా ఉండాలట. అలాగ ఉండటానికి ఏం చేస్తాడు? జాగ్రత్త పడము. అన్న పర్లేదు, నేను బాగా ఉన్నాను కదన్నా, పర్లేదు కదన్నా, ఓకే కదన్నా, వన్సార్లు అడుగుతాం లేదు అక్కడ చెప్పిన. ఇక్కడ ఎవరినో కలవడానికి వెళ్తాం, పెద్ద దైవజనులే, పెద్ద సురేష్ అయ్య గారు లాంటి, ఏసు గారు లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటాం? సడన్గా టీ పట్టుకుని వెళ్ళాలో, లేకపోతే కాఫీ పట్టుకుని వెళ్ళాలో, లేకపోతే బైబిల్ ఏదో పట్టుకుని వెళ్ళాలో, లేకపోతే పిలిచారు, ఎందుకో పిలిచారు అంటే ఎలాగ వెళ్తాం చెప్పండి? ఎలా పడితే అలాగ వెళ్తామా? ఘనులైన సేవకుల్ని ఎదుర్కోవటానికి మనం ఇంత జాగ్రత్త పడితే మరి యేసుని ఎదుర్కోవడానికి ఎలా ఉండాలి? మీరు ఆయన కొరకు కనిపెట్టువారైతే
నిష్కలంకంగా నిందారహితంగా ఉండడానికి జాగ్రత్త పడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నిందారహితం, బ్లేమ్లెస్ అండ్ స్పాట్లెస్ అంట. మచ్చ ఉండొద్దు, నిందించడానికి వంకలు ఉండొద్దట, వంకరతనము కూడా ఉండొద్దంట. హల్లెలూయా. అంతేకాదు సడన్గా ఇంత పెద్ద తాడు వేసుకుని వచ్చేస్తాడు, ఏంటే అంటాడు, బట్టన్ వేసుకోడాడు. ఎవడో నువ్వు అంటాం మనం, అమ్మో చెప్పవేరా బట్టన్ ఇలా ఉడిపి ఉంది చెప్పవేరా బయటికి వెళ్ళి బాధపడతాడు. కాబట్టి ఎదురుకు వెళ్ళే ముందు బట్టన్ వేసుకున్నాను లేదా, పిచ్చి పిచ్చి ఏం లేవు కదా, కలవడం లేదు కదా, స్టైల్ ఏం కొట్టట్లేదు కదా, ఫోన్ అలా స్టైల్గా పట్టుకోలేదు కదా, ఇవన్నీ చూసుకుంటామా లేదా. రిమార్క్స్ ఉండకూడదు. అక్కడ నిలబడ్డాము అంటే ఇతనా మీ విశ్వాసయా, మాస్టర్కి అవుతుంది ఇట్లు పెద్ద సేవకుడి దగ్గర అయితే, అంతే కదా. ఇతను మీ విశ్వాసయా, ఇతను నా దగ్గర పంపించేవిటి, మారమించలేదు ఆడికి, అసలు మనం అంటే ఎంత గౌరవం అక్కడ. నువ్వెందుకు వెళ్ళేవరా అని తిడతారు అప్పుడు సేవకుడు. నిన్నెవడమన్నాడు. బూట్లు సాక్సుల వాసన కొంతమంది వేసుకోండి, షూస్ కానీ సాక్సులు చూసుకోండి ఒకసారి, వేసుకుని ముక్కు దగ్గర సరి పెట్టుకొని, అర్థమైందా, ఎలాగాని చెప్పులు తీయడం మర్యాదే, మరి సాక్సులు శుభ్రంగా ఉండడం కూడా మర్యాదే. చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, చెమట వాసన రాకుండా, అర్థమైందా, షూస్ వాసన రాకుండా, నోరు వాసన రాకుండా, డీసెన్సీ అనేది నేర్చుకోవాలి. చాలా జెంటిల్ అంటే అదే, జెంటిల్మెన్ అంటే అదే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి పాపపు వాసన రాకూడదు, ఎటువంటి అపవిత్ర వాసనలు మన దగ్గర రాకూడదు, ఎటువంటి రహస్య పాపాల వాసనలు మన దగ్గర రాకూడదు. అగ్నిజ్వాల నేత్రముల వంటి వాడు, బయటికి ఎలాగ ఉన్నాము కాదు, లోపల తొంగి చూసేయగలడు ఆయన. హల్లెలూయా. హెబ్రీ 11:9-10, హెబ్రీ పత్రిక 11:9-10 వచ్చి ఇంకొకటి చూపించి ముగిస్తా. హెబ్రీ పత్రిక 11:9-10. విశ్వాసమును బట్టి అతడు ఎదురు చూచుచుండాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పొద్దున అనుకున్నాం కదా, అబ్రహాము ప్రతిష్ట. అబ్రహాం ప్రతిష్ట గురించి తర్వాత ఎప్పుడు చెప్తాను. 5 ప్రతిష్టలు చేసుకున్నాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏం చేశాడు అతడు, పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే అదే. అతడు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచున్నాడని ఎలాగ అర్థమైంది, అతను చెప్పలా, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి అంటే తన సొంత భూమి మీద, వాగ్దాత్త భూమి మీద పరవాసి అయి ఉన్నాడు. ఇది మన సొంత ఊరు కాదులే అనుకున్నాడు అంతే. సొంత ఊరులో కూడా ఏమనుకున్నాడు, ఉంటామా ఏం చేస్తామా, పోతాం కదా, ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్ని రోజులు బతుకుతాం ఏంటి, ఎన్నేళ్ళు ఏంటి, సొంత ఇల్లు అయినా ఎన్నాళ్ళు ఉంటాం, ఏదైనా ఉండిపోతే కూడా పట్టుకుని పోయేదా. కొంతమంది ఉంటారు, భలే ఉంటారు కదా, మనసు పెట్టుకోరు దాని మీద. ఏమైంది పెద్ద, అయ్యో దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, ఎత్తాడు ఉంటా పట్టుకుపోతామా, పోయేదే కదా అన్నారే. మా అమ్మో 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టి మైండ్ పెట్టుకోలేదు. చూసారు ఇళ్ళ మీద సడన్గా ఏదో నాకు క్రాక్ పడింది, ఏదో పడింది, అయ్యో బాబు ఎంత పెద్ద మంచి బిల్డింగ్ ఇలా క్రాక్ పడిందంటే వాళ్ళేమంట, పోయిందని పట్టుకుని పోతామా ఇట, పోయవలసిందే ఏదో రోజున అంటారు. అమ్మో హల్లెలూయా. ప్రతిష్ఠించుకున్న వాళ్ళ మాటలు ఇవి అండి. ఇల్లే కొనుక్కొని, ల్యాండే కొనుక్కొని, కారే కొనుక్కొని, మనసు దాని మీద ఉండదు. పోయిందే ఉంది అంటారు. అరే యోబుకి అలా ఉండేది, పోయిందా దేవుడు ఇచ్చాడు తీసుకున్నాడు, స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచే వాళ్ళ జీవితంలో ఈ ప్రతిష్ఠ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని ఆశలు ఇచ్చినా దేవుడి మీద తప్ప వీటి మీద వాళ్ళకి మనసు ఉండదు. పోనే అంట. అదే మనం ఏమంటాం చూసి, అదే అంత డబ్బు నాకుంటేనా, అదే అంత భూమి నాకుంటేనా, అందుకే ఎత్తలేడు మనకి. హల్లెలూయా. ఎవరికి మనసు లేదో వాళ్ళకే ఎత్తున్నాడు.
వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు దేవుడిని మర్చిపోరులే అని దేవుడికి ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకి ఎత్తున్నాడు అంతే. మనకి ఎత్తలేడు అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి గట్టి, మనల్ని ఇంకా నమ్మలేదు సరిగ్గా. హల్లెలూయా. పోన్లే ప్రభా, ఇయ్యకపోతే నిజంగా ఎన్ని సంపాదించి నేను తప్పిపోతానని నీకు అనిపిస్తే నువ్వు ఇయ్యకుందువు గాక అంటాను నేనైతే. నేను ఆస్తులు సంపాదించి నా ప్రసంగాలు మారిపోతాయని నీకు అనిపిస్తుందా ప్రభా? ఇయ్యకైతే అంతే కదండి. మంచి హైవే మీద సైడ్కి 10 ఎకరాల భూమి ఉంటే నా ప్రసంగం ఎలాగ ఉండేదో ఎవడు తెలుసు? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. అమెరికా ఆస్ట్రేలియాలో తిరిగే రకం వేసి ఉంటే నా ప్రసంగం ఎలాగ ఉండేదో ఎవడు తెలుసు? అర్థమైందా? దుబాయ్ ఎలాగానే అక్కడ ఇంత బంగారం ఇచ్చారనుకోండి, అది వేసుకుని వద్దునేమో ఎవరు తెలుసు? అందుకే ఇవ్వలేదు దేవుడు. హల్లెలూయా. ఇవ్వట్లేదు అంటే దేవుడు మీరు కావాలనుకుంటున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకుంటున్నాడు? హల్లెలూయా. నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదని అన్నట్టు అంతే. నా కృప నీకు ఉంది చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము ఎదురు చూస్తాడు కాబట్టి ఈ కానాను దేశమే వద్దనుకున్నాడంట. ఎందుకులే ప్రభు, రేపు చచ్చిపోతాను, ముసలాన్ని అయిపోయినా ఆల్రెడీ, పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు. మరి నీకు నాకు మాత్రం పునాదులు గల పట్టణం, ఎందుకంటే అప్పటికి పునాదులే ఉన్నాయి. తర్వాత గుమ్మాలు వేసినప్పుడు పక్కన నిలబడినట్టున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అబ్రహాం అంటే, పేర్లు ప్రభువా. పునాదుల మీద ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, అపోస్తుల పేర్లు ఉన్నాయి. మరి గుమ్మాల మీద, నూతన యెరూషలేం పట్టణ గుమ్మాల మీద 12 గోత్రికుల పేరు రాయించుకున్నాడు అబ్రహాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అది వైరాగ్యం అంటే. ఎక్కడ పేరు కాదు, అక్కడ పేరు ఉండాలి. హల్లెలూయా. అందులో విచిత్రం ఏంటి? తన పేరు రాయించుకోలేదు, తన పిల్లల పేరు రాయించుకున్నాడు. ఎందుకంటే టోటల్గా వాళ్ళంతా ఎవరు? వాళ్ళందరికీ తండ్రి పితరుడైన అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రి తన పిల్లల పేర్లు అక్కడ రాయించాడంటే ఏంటనుకుంటున్నారు అసలు? హల్లెలూయా. అందులో అబ్రహాం పేరు లేదు, ఇస్సాకు పేరు లేదు, యాకోబు పేరు లేదు. వీళ్ళు ముగ్గురు పిల్లల పేర్లే రాయించారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇది వైరాగ్యం. ప్రభువా నా పిల్లల పేర్లు ఇక్కడ అక్కడ ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారండి. ఇది ప్రతిష్ఠ అంటే. చివరి మాట తీతు పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు జాగ్రత్తగా వినాలి. ఇదే లాస్ట్ అయిపోయింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుండి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, వినాలి, ఎవరు ప్రత్యక్షమై? దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, నంబర్ 1, నంబర్ 2, మనం భక్తిహీనతను విసర్జించి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, నంబర్ 2, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. నంబర్ ఎంతది? 3, 4. భక్తిహీనత, దురాశలు 3. ఎదురు చూచుచు ఈ లోక మాలిన్యములో స్వస్థ బుద్ధితో, 4 నీతితో, 5 భక్తితో, 6 బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. గమనించాలి. కృప ప్రత్యక్షమై ఏం బోధిస్తుంది? మనం భక్తిహీనతను విడిచిపెట్టాలన్నా, అన్న అక్క మనం భక్తిహీనత విడిచిపెట్టేయండి అమ్మ భక్తిహీనత విడిచిపెట్టేయండి. ఈ లోక దురాశలను విడిచిపెట్టేసి నీతితోనూ భక్తితోనూ, స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుతూ మహాదేవుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ గల ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమని నేర్పుతుందట, బోధిస్తుందట. నా చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇక్కడ. కృప బోధించే ప్రసంగం. నిజంగా కృపే నీకుంటే నువ్వేం బోధిస్తావు? నిజంగా కృప సంపాదించిన వాడవైతే నువ్వు ఎలా ఉంటావు? కృప నీకు అర్థమైతే ఏంటి? ఇప్పుడు కృపందు కాబట్టి పాపాలు చేసుకోమని చెప్తున్నారండి. కృపందులే ఎన్ని పాపాలనే చేసుకో అని అంటున్నారు. కృప దానికోసమే నా సంపాదించింది.
పాపం చేయడం, కడుక్కోవడం, ఏదో దిక్కుమాలిన పని చేయడం, దాన్ని కడుక్కోడు ప్రభు కృపని నాయన. కృపంతా దీనికే ఖర్చు అయిపోతుంది. నిజంగా కృప పొందిన సేవకుడైతే ఏం బోధిస్తాడంట? భక్తిహీనతను విసర్జించమని, ఇహలోక దురాశలను విసర్జించమని, ఏమండి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బతకమని బోధిస్తాడంట. కృప పొందిన వాళ్ళు అంతే, భక్తిహీనతను విసర్జిస్తారు, ఇహలోక దురాశలను విసర్జిస్తారు, స్వస్థ బుద్ధితో బతుకుతారు, నీతితో బతుకుతారు, భక్తితో బతుకుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ బతుకుతారండి. కృప పొందిన వాళ్ళంటే ఇదే. యెహోవా కొరకు ఎదురు చూచేవారు పొందే కృప ఇది. ఆ కృప దినదినము నూతనం చేస్తాడు దేవుడు. దేని కొరకు ఆ కృప? భక్తిహీనతను జయించటానికి, ఇహలోక దురాశలను జయించటానికి, స్వస్థత బుద్ధితో బతకటానికి, నీతిగా బతకటానికి, భక్తిగా బతకటానికి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడానికి. ఇంక జీవితంలో వేరే లక్ష్యమే లేదు. కృప అయితే అదే బోధిస్తుందంట. చాలా టైం ఉంది, ఎంజాయ్ చేసుకోండి భూమి మీద, ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటా, అన్ని నమ్మువానికి సమస్తం సాధ్యమే, నువ్వు ఎన్ని అడ్డమైన మాట్లాడు, ఏదేం పర్లేదు, దేవుడు దీవిస్తాడు. ఇదా కృప చేసే ప్రసంగం? తర్వాత ఇంటికి చదువుకున్న మాట, దేవుని మనుషులందరికీ రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై డాష్ 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 బోధించుచున్నది. ఏం బోధిస్తుందంటే ఇది. భక్తిని విడిచిపెట్టే అన్న, వద్దు, ఈ లోకం వద్దు, ఈ దరిద్రం, ఈ దురాశలు వద్దు మనకి. ఆయన రాకడ వచ్చేస్తుంది, ఎదురు చూద్దాం, కనిపెడదాం, వచ్చేస్తుంది. ఆయన ఎదుర్కోవాలంటే స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తిగా ఉండాలమ్మా, అలా బతుకుదాం అని కృప బోధిస్తుందంట. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూచేవారైతే, ప్రైజ్ ది లార్డ్, ఎగురుటలో నీకు నూతన బలం ఇస్తాడు, అలయక పరిగెత్తటంలో నూతన బలం ఇస్తాడు, సొమ్మసిల్లక నడిచిపోవటంలో బలం ఇస్తాడు. బాల్య దశలో ఉన్న క్రైస్తవులు అలసిపోయి ఆగిపోతారేమో ప్రయాణములో. యవ్వన ప్రాయంలో స్పీడ్ ఎక్కువైపోయిన క్రైస్తులు, ఆలోచన లేని క్రైస్తులు స్పీడ్ ఎక్కువైపోయి దేనికి దాన్ని గుద్దుకొని శోధన కాలంలో పడిపోతారేమో. కానీ ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారు మాత్రం పడిపోకుండా చూసుకుంటా అన్నాడు, ఆగిపోకుండా నడిపిస్తానన్నాడు, దిగిపోకుండా ఎగరవేస్తానంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రము.